Parents, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో యాక్చువల్గా మనమైతే ఒక 4 days నుంచి గ్యాప్ తీసుకున్నామండి బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్. సో వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ యాక్చువల్గా చిన్నగా సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద రీజన్ నేను తనతో ఉండవలసి రావడము. సో తన కోసం కొంచెం ఫండ్ రైజింగ్ అనేది కూడా చేయడం జరిగిందండి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అవైలబుల్గా లేను. అండ్ నవ్ అన్వర్డ్స్ వీ విల్ కంటిన్యూ అవర్ టార్గెట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వచ్చేసి నేను ఎన్వైర్న్మెంట్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. అండ్ పీవైక్యూస్ కూడా మనం ఇక నుంచి ఇంకా డే టు డే అప్డేట్లో ఉందామండి. అండ్ ప్లీజ్ ప్రే ఫర్ హర్, అండ్ ఆమె కోసం ప్రేయర్ చేయండి మంచిగా ఉండాలని. సో లైఫ్లో నేనైతే ఒకటి చెప్తానండి, లైఫ్లో ఎప్పుడైనా కూడా మన అంబిషన్ ఉండొచ్చు, కానీ అంబిషన్ కోసం వర్కౌట్ చేయాలి. కానీ లైఫ్లో సక్సెస్ అయ్యామా, ఓకే, ఫెయిల్ అయితే దానిలో నుంచి నేర్చుకోవాలి, అంతేకాని దాని గురించి మనం చెడు డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, టేక్ ఆల్ ద థింగ్స్ ఆర్ పాజిటివ్గా తీసుకోండి, సక్సెస్ అవ్వండి. ఈవెన్ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఫెయిల్యూర్ ఆల్సో, నన్ను చూడండి, నేను యూపీఎస్సీలో ఫెయిల్ అయ్యాను. స్టిల్ ఐ హ్యావ్ అటెంప్ట్స్, నాకు అటెంప్ట్స్ ఉంది, కానీ నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల నేను ముందుకు వెళ్ళలేకపోయాను. సో నా తెలివి ఎక్కడ పోవద్దు, నాకు నాలెడ్జ్ ఉంది, నా నాలెడ్జ్నే నేను ఇన్వెస్ట్మెంట్గా పెట్టాను, ఈ రోజు నేను మీ ముందు ఉండగలిగాను. సో మనకి నాలెడ్జ్ వస్తుందండి, యూపీఎస్సీ చదువుకుంటే ఖచ్చితంగా నాలెడ్జ్ వస్తుంది. సో ఆ నాలెడ్జ్తో మనం బ్రతకొచ్చు, అర్థమవుతుందా? సో ఇట్లా ఓపెన్గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మొన్న మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఒక 3 members సూసైడ్ అటెంప్ట్స్ చూశాను. సో ప్లీజ్ మీరు ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్ ఓన్లీ, బట్ డోంట్ ఫోకస్ ఆన్ అదర్ థింగ్స్. మీకు ఎక్కడ జాబ్ రాకపోతే నాకు చెప్పండి, నేను జాబ్ పెట్టేశాను, అంతేకాని ఎలాంటి చెడుగా డెసిషన్స్ అయితే తీసుకోవద్దండి. సో మీరు ప్రయత్నం చేయండి. యూపీఎస్సీలో ఈవెన్ టీచింగ్ చేసుకున్నా కూడా కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు. సో ఎలాంటి వరి పడాల్సిన అవసరం లేదు, మంచిగా ట్రై చేయండి, దేవుడు ఉన్నాడు తోడు. అండ్ నా సైడ్ నుంచి నేను ఎంత చేయగలుగుతానో చేస్తున్నాను, చాలా మందికి ఫ్రీగా చాలా రకాలుగా ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు అఫర్ట్ చేయగలిగిన వాళ్ళు అఫర్ట్ చేయండి, అఫర్ట్ చేయలేని వాళ్ళు వరి అవ్వద్దు. సో ఓకే, యా. సో కమ్ టు ద పాయింట్స్. సో నౌ ఎన్వైర్న్మెంట్ తీసుకున్నప్పుడు మరి అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏందండి, ఇప్పుడు మనం కొన్నిసార్లు అంటాం కదా, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ నాకు పర్లేదు, ఆ వాతావరణం అంత ఎలానో ఉంది అని అంటాం. అంటే అక్కడ ఆ వాతావరణం అనేది చేంజెస్ అనేది చూస్తాం మనం. అంటే వాతావరణం అంటే ఓన్లీ మనకి గాలి మాత్రమేనా, లేకపోతే అక్కడ వచ్చే వర్షపాతం ఎండనేనా? కాదు కదా, వాతావరణంలో ఉన్న థింగ్స్ బయోటిక్ అండ్ అబయోటిక్స్ కూడా ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి ఇందులో. సో ఇక్కడ చూడండి, ఎన్విరాన్మెంట్ ఈజ్ అ న్యాచురల్ కాంపోనెంట్ ఇన్ విచ్ బయోటిక్ అండ్ అబయోటిక్. బయోటిక్ అంటే ఏంటి? లివింగ్ ఆర్గానిజం. అబయోటిక్ అంటే ఏంటి? నాట్ డైరెక్ట్లీ డిరైవ్డ్ ఫ్రమ్ ద లివింగ్ ఆర్గానిజం. సో ఇలా రెండింటి కాంబినేషన్, అండ్ దీస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇంటరాక్టింగ్ అమాంగ్ దెమ్సెల్ఫ్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అమాంగ్ దెమ్సెల్ఫ్ విత్ ఈచ్ అదర్, దీస్ ఇంటరాక్షన్ షేప్ ఆఫ్ హ్యాబిటేట్ అండ్ ఎకోసిస్టమ్ ఆర్గానిజం అండ్ ఎకలాజికల్ కమ్యూనిటీ. సో మనకి పీవైక్యూలో దీని మీద క్వశ్చన్ అడిగాడు, అది ఎలా అడిగాడో నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి అనేది ఒకటి అర్థమైంది కదా. బయోటిక్ అంటే లివింగ్, అబయోటిక్ అంటే నాన్ లివింగ్. ఇది మనకు చిన్నప్పటి నుంచి తెలిసిందే కాబట్టి నేను దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ కమ్ టు ద హ్యాబిటాట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఎక్కడ ఉంటాను? మా ఇంట్లో ఉంటాను. మా ఇల్లు అనేది నాకు ఏంటి? ఒక ఫిజికల్ ఎన్విరాన్మెంట్, అవునా కదా? నేను ఉండడానికి నాకు కావాల్సిన ఒక ఫిజికల్ ఎన్విరాన్మెంట్. సింపుల్గా చెప్పాలంటే హ్యాబిటాట్ అంటే కూడా అంతేనండి. ఇట్ ఈస్ అన్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ అన్ ఆర్గానిజం లైవ్స్. ఆర్గానిజం అనేది ఇక్కడ బ్రతుకుతూ ఉంటాయి. అడ్రస్ ఆఫ్ అన్ ఆర్గానిజం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అడ్రస్ ఎక్కడ అంటే మీరు ఏం చేస్తారు? ఒక అడ్రస్ రాస్తారు, మీరు ఉండే ప్లేస్. సింపుల్గా చెప్పాలంటే address of an organism is called habitat. Okay, and many habitat together make up of the environment అని అన్నాడు. సో సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఒక హ్యాబిటాట్ ఒక్క దానికి మాత్రమే అది నివాస ప్లేస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, మా ఇంట్లో నేను ఉండొచ్చు, మా ఫ్యామిలీ వాళ్ళు ఉండొచ్చు, మా రిలేటివ్స్ ఉండొచ్చు, అండ్ నేను పెంచుకున్న కుక్క పిల్లి ఉండొచ్చు, లేకపోతే పిల్లి ఉండొచ్చు, మతలబ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కూడా ఉండొచ్చు కదా. సో దట్ ఈస్ అ హ్యాబిటాట్. అంటే అందులో ఒక్క స్పెసిఫిక్ ఆర్గానిజం అనే కాదు, డిఫరెంట్ టైప్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు వాటర్ ఉంది, రివర్ కానీ ఏదైనా తీసుకుంటే, మరి రివర్లో ఓన్లీ ఫిషెస్ ఉంటాయి, మనకి ఫిషెస్ ఉంటాయి, క్రాప్స్ ఉంటాయి, ఫ్రాగ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజం అనేది కూడా ఉంటుంది. సో దే ఆర్ హ్యావింగ్ సేమ్ అడ్రస్. ఓకే, నెక్స్ట్ హ్యాబిటాట్ అండ్ ఎన్వైర్న్మెంట్. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హ్యాబిటాట్ ఏంటంటే అడ్రస్ ఆఫ్ అన్ ఆర్గానిజం. సో డిఫరెంట్ ఆర్గానిజమ్స్ కూడా ఒక హ్యాబిటాట్ లో ఉంటాయి. ఎన్వైర్న్మెంట్, ఆల్ ద హ్యాబిటాట్స్ ఆర్ ఎన్వైర్న్మెంట్, బట్ ఆల్ ఎన్వైర్న్మెంట్ ఆర్ నాట్ హ్యాబిటాట్స్. ఎందుకనంటే హ్యాబిటాట్ ఎక్కడ ఉందండి? ఎన్వైర్న్మెంట్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యాబిటాట్ అంటే అడ్రస్ అన్నాం, నా అడ్రస్ ఉంది. సో నా అడ్రస్ వచ్చేసి అమీర్పేటలో ఉంటాను. సో మరి అమీర్పేటలో నేను ఉన్నది ఏంటి? అమీర్పేటలో మాదొక ఇల్లు. అంటే అమీర్పేట అనేది ఏంటి ఇక్కడ? ఎన్వైర్న్మెంట్, ఇండియా ఎన్వైర్న్మెంట్, గ్లోబ్ ఎన్వైర్న్మెంట్. అంటే నేను చుట్టూ ఉన్న వాతావరణంలో
నేనున్నాను. అర్థమవుతుందా? సో, అన్ని హ్యాబిటాట్ ఇప్పుడు అమీర్పేటలో ఒక లక్షల ఇల్లు ఉన్నాయి. ఇవన్నీ హ్యాబిటాట్స్ తీసుకుంటే ఇవన్నీ ఎక్కడున్నాయి? ఎన్విరాన్మెంట్‌లో ఉన్నాయి. సో, ఆల్ హ్యాబిటాట్స్ ఆర్ ఎన్విరాన్మెంట్. బట్ ఆల్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ నాట్ హ్యాబిటాట్స్. సో, అది మీకు ఇంకా చిన్న క్లారిటీ కూడా ఫర్దర్‌గా వస్తది. ఏదైనా కన్‌ఫ్యూజ్ ఉన్నా కూడా ఓకే. సో, పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత హ్యాబిటాట్ ఆల్వేస్ ప్రిఫరెన్స్ ఆఫ్ వన్ స్పీసియస్ అండ్ ఎన్విరాన్మెంట్ దేర్ ఆర్ ద మెనీ స్పీసెస్ ఉంటాయి. ఎన్విరాన్మెంట్ తీసుకున్నప్పుడు మెనీ స్పీసెస్ ఉంటాయి. ఓకేనా? అంటే టెరిటోరియల్ ఉంటుంది, అక్వాటిక్ ఉంటుంది. ఇప్పుడు టెరిటోరియల్ రిలవెంట్‌గా ఉంటాయి, అక్వాటిక్ రిలవెంట్‌గా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఎకోసిస్టమ్. వెరీ ఇంపార్టెంట్ టర్మ్ అండి. పీవైక్యూలో అడిగారు. సో, ఎకోసిస్టమ్ అనేది ఏంటంటే ఇట్ క్యాన్ బి విజువలైజ్డ్ యాజ్ ఏ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్. ఇదేమంటున్నారు? విజువలైజ్డ్ యాజ్ ఏ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్ వేర్ లీవింగ్ ఆర్గానిజమ్స్. ఇక్కడ ఏమంటున్నారు? లీవింగ్ ఆర్గానిజమ్స్, కన్జ్యూమర్స్, అందులో ఏమొస్తాయి? కన్జ్యూమర్స్, ప్రొడ్యూసర్స్, డీకంపోజర్స్. లీవింగ్ ఆర్గానిజం ఇంటరాక్ట్ దెమ్ సెల్ఫ్. ఇదే ఇంపార్టెంట్. ఈ పాయింట్ మీదనే మనకి పీవైక్యూలో క్వశ్చన్ అడిగారు. ఇప్పుడే చూపిస్తాను నేను మీకు. ఇక్కడ ఏమన్నా ఎకోసిస్టమ్ అంటే లీవింగ్ ఆర్గానిజం ఇంటరాక్ట్ అమాంగ్ దెమ్సెల్ఫ్ విత్ అన్ సరౌండింగ్ ఫిజికల్ ఎన్వైరన్మెంట్. ఈ ఒక్క పాయింట్ మీద పీవైక్యూలో క్వశ్చన్ అడిగాడు. సో, చాలా మంది ఏంటంటే ఏదో చదువుతారు కానీ దాన్ని అర్థం చేసుకోరు ఏం అడుగుతున్నారు అని. సో, మీకు ఇప్పుడే చూపిస్తాను చూడండి. పీవైక్యూ క్వశ్చన్ ఇప్పుడే చూపిస్తాను సేమ్. ఇదిగోండి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2015లో అడిగారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద టర్మ్ ఎకోసిస్టమ్. నేను మీకు 2024 వరకు పీవైక్యూస్ ఆల్రెడీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేశానండి. కావాలనుకున్న వాళ్ళు మన యాప్లో ఉంటుంది. ఎవరికన్నా కావాలనుకుంటే నా నెంబర్కి అప్రోచ్ అవ్వచ్చు. 9618273181. సో, మరి ఇక్కడ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద టర్మ్ ఎకోసిస్టమ్ అన్నాడు. ఫస్ట్ ఏమంటున్నాడు? ఏ కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజం ఇంటరాక్టింగ్ విత్ అనదర్ ఆర్గానిజం అన్నాడు. ఇక్కడ ఏమన్నా అనదర్ ఆర్గానిజం అన్న గుర్తుపెట్టుకోండి. తర్వాత పార్ట్ ఆఫ్ ఎర్త్ విచ్ ఇన్హబిటెడ్ బై ద లివింగ్ ఆర్గానిజం. ఇదైతే అసలే కాదు. ఏ కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజం టుగెదర్ విత్ ద ఎన్వైరన్మెంట్ ఇన్ విత్ దే లైవ్ అన్నాడు. ఓకేనా? నెక్స్ట్ ద ఫ్లోరా అండ్ ఫనా ఆఫ్ ఏ జియోగ్రఫికల్ ఏరియా అన్నాడు. మరి వాట్ ఈస్ ద రైట్ ఇందులో? ఏంటి రైట్? ఇక్కడ మనం ఇందాక చూసాం కదా, ఏ కమ్యూనిటీ ఆఫ్ అన్ ఆర్గానిజం టుగెదర్ విత్ ద ఎన్వైరన్మెంట్ వచ్చింది ఇక్కడ పాయింట్. సో, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ. అయితే నేను డైరెక్ట్ పిఎంఎఫ్ నుంచి మీకు చెప్తున్నాను. నేను మీకు సమ్మరైజ్ నోట్స్ అనేది కూడా ఇస్తాను. ఎందుకు పిఎంఎఫ్ తీసుకున్నా అంటే ఇలా మనకు కొంచెం పిఎంఎఫ్లో ప్రజెంటేషన్ బాగుంది కదా, డయాగ్రామెటిక్ గాని తీసుకున్నాను. చూడండి. ఎకోసిస్టమ్ కెన్ బి విజువలైజ్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్ అండ్ విచ్ వేర్ లివింగ్ ఆర్గానిజం ఇంటరాక్ట్ దెమ్సెల్ఫ్ అండ్ విత్ ద సరౌండింగ్ ఫిజికల్ ఎన్వైరన్మెంట్. వచ్చిందా పాయింట్? సో, ప్రతిసారి జాగ్రత్తగా చదువుకోవాలి. నెక్స్ట్ ఎకోసిస్టమ్ కెన్ బి సైజ్ ఆఫ్ బట్ డిఫరెంట్ ఎంకంపసెస్ స్పెసిఫిక్ అండ్ లిమిటెడ్ స్పెసిఫిక్ అనేది ఉంటుంది. తర్వాత ఎకోసిస్టమ్ తీసుకున్నప్పుడు బయోటిక్ అబయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే. సో, డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాబిటాట్స్ చూడండి. ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉంది. వాటర్లో ఫ్రాగ్స్ ఉన్నాయి, మనకు క్రాప్స్ ఉన్నాయి, ఫిషెస్ ఉన్నాయి, ఇక్కడ ప్లాంట్స్ డిఫరెంట్ ఆర్గానిజం కూడా ఉన్నాయి కదా. టెరిటోరియల్ తీసుకున్నప్పుడు ఇక్కడ నేల మీద తీసుకున్నప్పుడు కూడా టెరిటోరియల్ అంటే నేల మీద వస్తుంది అన్నట్టుగా డిఫరెంట్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ ఎకోసిస్టమ్ క్లాసిఫికేషన్ తీసుకున్నప్పుడు టెరిటోరియల్ ఉంటుంది, అక్వాటిక్. టెరిటోరియల్ అంటే భూమి మీద వచ్చేది, అక్వాటిక్ అంటే వాటర్లో వచ్చేది. ఓకేనా? అండ్ కొన్ని మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్ కూడా మనం చూడొచ్చు. అంటే మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు గార్డెన్స్ పెంచుతారు, పార్కులు కడతారు, ఇవన్నీ ఏంటండి మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్ కదా. డ్యామ్స్ కడతారు, ఇవన్నీ ఎందుకు వస్తాయి? మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్ వస్తుంది. ఓకే. సో, చూద్దాం. న్యాచురల్ ఎకోసిస్టమ్ లో ఇక్కడ చూడండి టెరిస్ట్రియల్ ఎకోసిస్టమ్ అండ్ మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్ తీసుకుంటే ఇక్కడ చెప్పా కదా అక్వారియం అండ్ గార్డెన్ డ్యామ్స్, ఇవన్నీ కూడా డ్యామ్, తర్వాత క్రాప్ ల్యాండ్ ఆఫ్ మైజ్, ఇవన్నీ కూడా మనకి ఎందులో వస్తాయండి? మ్యాన్ మేడ్ లో వస్తాయి. టెరిస్ట్రియల్ తీసుకున్నప్పుడు ఫారెస్ట్ నేచురల్ కదా, గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ నేచురల్, డిజర్ట్ నేచురల్. తర్వాత అక్వాటిక్ లో తీసుకున్నప్పుడు ఫ్రెష్ వాటర్, మెరైన్ వాటర్, బ్రాకిష్ వాటర్, రన్నింగ్ వాటర్, స్టాండింగ్ వాటర్, తర్వాత మ్యాంగ్రోవ్, వెట్లాండ్స్, ఇవన్నీ ఏంటండి న్యాచురల్ గా వచ్చినవి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి డిఫరెన్సెస్ ద ఎకోసిస్టమ్ వర్సెస్ ఎన్వైరన్మెంట్ వర్సెస్ ఎకోలాజీ, మూడింటికి డిఫరెన్స్ తెలియాలి. ఇప్పుడు ఎకోసిస్టమ్ అంటే ఇందాక మనం చదువుకున్నాం కదా, ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అట్ హ్యాబిటేట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎకోసిస్టమ్. హ్యాబిటాట్ అనేది ఏంటిది? పార్ట్ ఆఫ్ ఎకోసిస్టమ్. అండ్ ఎన్వైరన్మెంట్ మే ఆర్ మే నాట్ హ్యావ్ ఏ లైఫ్. ఇక్కడ ఎకోసిస్టమ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మే హ్యావ్ ఏ లైఫ్, ఖచ్చితంగా అక్కడ లైఫ్ ఉంటుంది. అదే ఎన్వైరన్మెంట్ తీసుకున్నప్పుడు మే ఆర్ మే నాట్ హ్యావ్ ఏ లైఫ్, అక్కడ లైఫ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే గ్రూప్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడారి ఉంది, ఆ ఎడారిలో అక్కడ ఎలాంటి జీవరాశి ఉండకపోవచ్చు కూడా కదా, మే ఆర్ మే నాట్. సో, గ్రూప్ ఆఫ్ ఎకోసిస్టమ్ ని ఎన్వైరన్మెంట్ అంటాం. ఎకాలజీ అంటే స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద ఆర్గానిజమ్స్ అండ్
ఆర్గానిజమ్స్ యొక్క సరౌండింగ్స్ యొక్క ఎకోసిస్టమ్ ని చదివేదే ఎకాలజీ. సింపుల్ గా చెప్పాలంటే స్టడీ ఆఫ్ ఎకాలజీ ఆర్ ఎకోసిస్టమ్ అని కూడా చెప్పొచ్చు. ఎకాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి ఎకోసిస్టమ్ లో చూడండి. అబయోటిక్ కాంపోనెంట్స్, బయోటిక్. అబయోటిక్ లో ఫిజికల్ ఫ్యాక్టర్స్, ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్, ఆర్గానిక్. అయితే ఇక్కడ క్వశ్చన్ దీనిలో పీవైక్యూలో మనకు అడిగాడు. ఎలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడంటే అబయోటిక్ కాంపోనెంట్స్ ఇచ్చేసి 3 పేర్లు ఇస్తాడు. మళ్ళా ఇక్కడ ఈ కన్జ్యూమర్స్ ఏదో ఒకటి తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. అర్థమైందా? సో మనకి ఏముంటాయి ఫిజికల్, ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్. మళ్ళీ ఏం చేస్తాడు ఫిజికల్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి టెంపరేచర్, హ్యూమిడిటీ అండ్ వాటర్ అని పెడతాడు ఇక్కడ. సో మనం ఏం చేస్తామంటే బ్లైండ్ గా రైట్ అనుకుంటాం. సో ఇక్కడ ఫిజికల్ ఫ్యాక్టర్ లో వాటర్ రాలేదు, ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్ లో వాటర్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆర్గానిక్ సబ్స్టాన్స్, ఈ రెండింటిని కూడా కలిపి మనకు క్వశ్చన్ ఇస్తాడు. సో జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి పీవైక్యూలు ఇందాక చూసుకున్నది. ఎకలాజికల్ కమ్యూనిటీ అంటే ఏంటంటే కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజం ఇంటరాక్షన్ విత్ అనదర్. ఎకలాజికల్ కమ్యూనిటీ అంటే ఏ కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజం ఇంటరాక్టింగ్ విత్ వన్ అనదర్. అంటే ఒక ఆర్గానిజం ఇంకో ఆర్గానిజం తోటి ఇంటరాక్ట్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ ఇంకో హ్యూమన్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం. ఓకేనా? అంటే సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తున్నా. తర్వాత ఇక్కడ చూడండి బయోస్పియర్ అంటే అర్థం ఏమొస్తుంది మరి? ఎర్త్ ఇన్హాబిటెడ్ బై లివింగ్ ఆర్గానిజం. నెక్స్ట్ ఎకోసిస్టమ్ అంటే ఏంది? కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజం టుగెదర్ విత్ ద ఎన్వైరన్మెంట్ ఇన్ విచ్ దే లైవ్. అండ్ ఫ్లోరా అండ్ ఫనా ఆఫ్ ఏ జియోగ్రఫికల్ ఏరియాని ఏమంటామంటే బయోడైవర్సిటీ అంటాం. ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి? ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఆర్ ఏ స్మాల్ రీజన్ ఆల్సో ఇంక్లూడింగ్ ఎన్వైరన్మెంట్. బయోస్పియర్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ దట్ సపోర్ట్ ద లైఫ్. హ్యాబిటెట్ అంటే ఏంటిదండి? ఏరియా వేర్ అన్ ఆర్గానిజం ఎక్కడ బ్రతుకుతుందో దాన్ని హ్యాబిటెట్ అంటాం. అండ్ ఎకోసిస్టమ్ ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డికంపోజర్స్ అండ్ వాళ్ళ యొక్క రిలేషన్షిప్స్ ని గురించి మనకు తెలియజేసేది. ఎకాలజీ స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్ అండ్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ తీసుకుంటే నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి 2012 ఒక క్వశ్చన్ అడిగాడు. ఇఫ్ ఏ ట్రాఫికల్ రెయిన్ ఫారెస్ట్ ఈజ్ రిమూవ్డ్. ఒకవేళ ట్రాఫికల్ రెయిన్ ఫారెస్ట్ తీసేసాం అనుకో అని అంటున్నాడు. ఇట్ డస్ నాట్ జనరేట్ క్విక్లీ యాజ్ కంపేర్డ్ టు ద ట్రాఫికల్ డిసిడియస్ ఫారెస్ట్. ట్రాఫికల్ డిసిడియస్ ఫారెస్ట్ పెరిగినంత ఫాస్ట్ ఇది పెరగదు అని అంటున్నాడు. మరి ఇది ట్రూనా కాదా అన్నది చూద్దాం. ఓకేనా? సో చూద్దాం ఇక్కడ. ఏ సాయిల్ ఆఫ్ రెయిన్ ఫారెస్ట్ ఈజ్ డిఫిషియంట్ ఇన్ న్యూట్రిషన్. అయితే రెయిన్ ఫారెస్ట్ లో సాయిల్ ఉంటది కదా, దానిలో న్యూట్రిషన్స్ అనేది డిఫిషియన్స్ ఉంటది అని అంటున్నాడు. ఎంతవరకు కరెక్ట్? అవును. ఎందుకనంటే ఇప్పుడు ఊరికే వర్షం పడుతూ ఉంటదండి, నేల మీద ఆ పొర అంతా కొట్టుకుపోతా ఉంటది. సో దాంతోపాటు న్యూట్రియన్స్ కొట్టుకుపోతాయా లేదా? సో ట్రూనా కాదా? థింక్ చేయాలి. ఇది లాజికల్ గా కాకుండా కొంచెం మనం అప్పటిదప్పుడు మన మైండ్ సెట్ ని యూజ్ చేయాల్సిన క్వశ్చన్ అండి. తర్వాత ప్రొపగల్ ఆఫ్ ట్రీస్ అండ్ రెయిన్ ఫారెస్ట్ హ్యావ్ ఏ పూర్ వయబిలిటీ అని అన్నాడు. పూర్ వయబిలిటీ అనేది మాత్రం ఇక్కడ కరెక్టా కాదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకసారి థింక్ చేయాలి. చూద్దాం. ద రెయిన్ ఫారెస్ట్ స్పీసీస్ ఆర్ స్లో గ్రోయింగ్ అన్నాడు. రెయిన్ ఫారెస్ట్ లో స్లోగా గ్రో అవుతాయా? కాదు. తర్వాత ఎక్సాటిక్ స్పీసీస్ ఇన్వైడెడ్ ద ఫర్టైల్ సాయిల్ ఆఫ్ రెయిన్ ఫారెస్ట్ అన్నాడు. సో ఇది కూడా కాదు. మరి ఇక్కడ ట్రూ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, రెయిన్ ఫారెస్ట్ హ్యావ్ ఏ పూర్ వయబిలిటీ అనేది కూడా మనం ఇక్కడ ట్రూగా చెప్పొచ్చు. ఎందుకనంటే అక్కడ పెరిగే వాతావరణాన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఓకే. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ద రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ సాయిల్ ఈజ్ డిఫిషియంట్ ఇన్ న్యూట్రియన్స్ డిఫిషియంట్ ఉంటుంది. ఐసార్ను ఎందుకనంటే లిచింగ్ ఆఫ్ ద న్యూట్రియన్స్ అనేది వాటర్ లో ఫ్లోలో కొట్టుకుపోవడం, వెరీ లిటిల్ ఫెర్టిలిటీ అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ప్రొపగేషన్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ రెయిన్ ఫారెస్ట్ హ్యావ్ ద పూర్ వయబిలిటీ ఉంటుంది. ఎందుకనంటే డిటాచబుల్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఓకేనా? చూడండి, డిటాచబుల్ స్ట్రక్చర్ దట్ కెన్ గివ్ రైస్ టు ద న్యూ ప్లాంట్స్. ఎగ్జాంపుల్ బర్డ్స్, కర్ అండ్ ఫ్లోర్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత రెయిన్ ఫారెస్ట్ స్పీసెస్ ఆర్ స్లో గ్రోయింగ్ అన్నాడు. ఇది ఫాల్స్. ఎందుకంటే ఇక్కడ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతాయి. అండ్ ఎగ్జాటిక్ స్పీసెస్ అంటే నాన్ నేటివ్ ఇన్వైడెడ్ ద ఫర్టైల్ రెయిన్ ఫాల్ సాయిల్ అన్నాడు. అంటే ఇక్కడ రెయిన్ ఫారెస్ట్ టాప్ సాయిల్ తీసుకున్నప్పుడు హెవీలీ లిచ్డ్ ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఫెర్టైల్ బట్ హెవీలీ లిచ్డ్. గుర్తుపెట్టుకోవాలి. ఈ చిన్న క్లారిటీస్ అనేది మిస్ అవుతా ఉంటాయి చాలా మందికి. ఈ పాయింట్ రిపీటెడ్ గా చదవండి. నెక్స్ట్ మేజర్ అబయోటిక్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు లైట్, రెయిన్ ఫాల్, టెంపరేచర్ ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. అయితే ఇక్కడ చూడండి, లైట్ తీసుకున్నప్పుడు యూవీ కాంపోనెంట్స్. ఓకే, యూవీ కాంపోనెంట్స్ ఆఫ్ ద హార్మ్ఫుల్ స్పెక్ట్రమ్ హార్మ్ఫుల్ టు ద మెనీ ఆర్గానిజం. ఎక్కువ యూవీ ఎక్కువ వచ్చినా కూడా అది ఆర్గానిజం కి హార్మ్ఫుల్లే కదా. తర్వాత రెయిన్ ఫాల్ తీసుకున్నప్పుడు
మోస్ట్ బయోకెమికల్ రియాక్షన్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత టెంపరేచర్ తీసుకున్నప్పుడు వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఉన్నా కూడా ప్రాబ్లమే. అట్మాస్ఫియర్ తీసుకున్నప్పుడు 21% ఆక్సిజన్, మనకు 0.38% కార్బన్ డైఆక్సైడ్, 78% నైట్రోజన్ ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పీవైక్యూలో క్వశ్చన్ అడిగాడండి, చూడాలి. తర్వాత ఆర్గానిక్ కాంపోనెంట్స్ అంటే ఇక్కడ మనకి ఏమొస్తాయండి, బయోమాలిక్యూల్స్ లైక్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ఇవన్నీ ఆర్గానిక్. ఇన్ఆర్గానిక్ అన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్. దీని మీద కూడా పీవైక్యూలో అడిగాడండి, చూసుకోవాలి జాగ్రత్తగా. నేను మీకు 2024 వరకు అప్డేట్ ఇస్తాను. తర్వాత ఇక్కడ మనకి ఒక స్ట్రక్చర్ ఇచ్చాడు, వర్టికల్ జోనేషన్ ఏ విధంగా ఉంటుందని. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బఫరింగ్ కెపాసిటీ ఆఫ్ ఎర్త్ తీసుకుంటే ఎంత, ఇది పీవైక్యూలో అడిగాడు. ఏ న్యూట్రల్ pH of 7, it maintain the soil and water bodies buffering capacity of the planet. ఎంత అండి, a neutral pH 7. ఓకే, నెక్స్ట్ salinity తీసుకున్నప్పుడు some organism tolerate wide range of salinities. ఓకే, దాన్ని ఏమంటాం అనేది మళ్ళీ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అన్నట్టుగా. అండ్ అదర్ రిస్ట్రిక్టెడ్ నారో రేంజ్ ఆఫ్ సాలినిటీ. ఈ రెండింటి పేర్లు మనం చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా, ఎర్హెలైన్ అండ్ స్టెనోహెలైన్ అని అంటాము. సో పేర్లు చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ అబయాటిక్ కాంపోనెంట్స్ ఆన్ టెరిస్ట్రియల్ ఆటోట్రోప్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయంటే లైట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకోవాలి ఫస్ట్. చూడండి, హై ఇంటెన్సిటీ లైట్ ఫేవర్ టు ద రూట్ గ్రోత్. ఇప్పుడు లైటింగ్ ఎప్పుడు కొన్నిసార్లు మనము నీడలో చెట్లు మంచిగా పెరగవు. సో హై ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది కూడా రూట్ గ్రోత్ కి చాలా యూజ్ అవుతుంది. ఇంక్రీజింగ్ ద ట్రాన్స్పోర్టేషన్ అండ్ షార్ట్ టెమ్స్ అని చూడొచ్చు మనము. స్మాలర్ థిక్కర్ లీవ్స్ అనేది మనం ఇక్కడ చూస్తాం. అంటే ఆ వాతావరణంలో ఎలా ఉంటుంది, జస్ట్ ఒక రీడింగ్ ఇచ్చి ఉంటే సరిపోతుంది. ఈ పాయింట్ చూడండి, వయబుల్ పార్ట్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఓన్లీ రెడ్ అండ్ బ్లూ ఆర్ ఎఫెక్టివ్ ఇన్ ఫోటోసింథసిస్. ఇక్కడ చూడండి, ప్లాంట్స్ గ్రోన్ ఇన్ బ్లూ లైట్. ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. ప్లాంట్స్ ఏ లైట్ లో పెరుగుతాయి అంటే ప్లాంట్స్ గ్రోన్ ఇన్ బ్లూ లైట్ ఆర్ స్మాల్, ఎంత స్మాల్ గా. అదే రెడ్ లైట్ తీసుకున్నప్పుడు రిజల్ట్ వచ్చేసి ఎన్లాంగ్డ్ సెల్స్. ఓకేనా, తర్వాత ప్లాంట్స్ గ్రోన్ ఇన్ అల్ట్రా వైలెట్ లైట్ తీసుకున్నప్పుడు డ్రాఫ్ట్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎలాంటి లైట్లు ఏ విధంగా పెరుగుతాయి అనేది చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఫ్రోస్ట్, తర్వాత స్నోలో ఎలా, తర్వాత టెంపరేచర్లో ఎలా, నైట్రోజన్లో ఎలా. చూడండి, ఫ్రోస్ట్ తీసుకున్నప్పుడు ఫ్రీజింగ్ ఆఫ్ ద సాయిల్ మాయిశ్చర్ అనేది ఇక్కడ ఫ్రీజ్ అయిపోతుంది. సో అప్పుడు ప్లాంట్స్ అనేది కిల్డ్ డ్యూ టు ద ఇంక్రీజింగ్ ఆఫ్ ద ట్రాన్స్పిరేషన్. బాగా మొత్తం గడ్డగట్టిపోయిన కాడ కూడా మనము ఏది పెరగడానికి ఛాన్స్ ఉండదు కదా. సో తర్వాత స్నోలో తీసుకున్నప్పుడు కొన్ని రకాలవి మనం చూడొచ్చు. ఇది జస్ట్ ఒకసారి చూసుకోండి, ఇది ఇంపార్టెంట్. మళ్ళీ నైట్రోజన్, ప్లాంట్స్ కంపేర్ ద మైక్రోబ్స్ ఆఫ్ ద లిమిటెడ్ నైట్రోజన్ అవైలబిలిటీ ఆఫ్ ద soil and nitrogen is limiting nutrients of both natural and agriculture ecosystem. ఓకే, నేను ఇంపార్టెంట్ పాయింట్లను చెప్తున్నాను ఎందుకంటే చాలా ఎక్కువ ఉంటుంది కంటెంట్, 800 pages ఉంది కాబట్టి ఇంపార్టెంట్ ఫస్ట్ మంచిగా చెప్తాను. తర్వాత బయోటిక్ కాంపోనెంట్స్ తీసుకున్నప్పుడు ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అండ్ ఆటోట్రోప్స్ ఎందులోకి వస్తాయండి, బయోటిక్ కాంపోనెంట్స్ వస్తాయి. మరి ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అంటే ఎవరండి, సెల్ఫ్గా న్యూరిషింగ్ చేసుకోవడం, అంటే ఎగ్జాంపుల్ ప్లాంట్స్. ఓకేనా, చూడండి, గ్రీన్ ప్లాంట్స్ తీసుకుంటే సెటన్ బ్యాక్టీరియా, కొన్ని బ్యాక్టీరియాలు కూడా మనకి ప్రైమరీలో వస్తాయి. ఓకేనా, ఏంటి అని ఆ పేరు కూడా చూసుకోవాలి మనం, బ్లూ గ్రీన్ ఆల్గే. సో ఇవి ఏంటంటే ఫోటోసింథసిస్ ని క్యారీ చేసి వాళ్ళ ఓన్ ఆర్గానిజం ని, ఓన్ ఫుడ్ ని తయారు చేసుకుంటాయి, ప్లాంట్స్ అండ్ సమ్ ఆర్గానిజమ్స్. తర్వాత కన్స్యూమర్స్ అంటే ఎవరు, దే డోంట్ హ్యావ్ ఏ క్యాపబిలిటీ అండ్ ఇన్కాపబుల్ ఆఫ్ ద ప్రొడ్యూసింగ్ ఫుడ్ అండ్ డిపెండ్ ఆన్ ద ప్రొడ్యూసర్స్ మీద డిపెండ్ ఉంటాయి. మైక్రో కన్స్యూమర్స్ అంటే ఏంటి, ఇక్కడ హెర్బివర్స్ తీసుకున్నప్పుడు మైక్రో కన్స్యూమర్స్ అంటారు. అంటే మెయిన్గా ఏంటంటాయి, ఇట్స్ మెయిన్లీ డిపెండ్ ఆన్ ప్లాంట్స్, మాత్రమే డిపెండ్ అవుతాయి ప్లాంట్స్ మీద. షీప్ కానీ ర్యాబిట్ కానీ, అంటే ఇవేంటి హెర్బివర్స్ అంటే ఆకులు అలములు అంటారు కదా, ఆకులు లాంటివి తింటాయి అన్నట్టుగా, నాన్ వెజ్ కాకుండా. సెకండరీ కన్స్యూమర్స్ అంటే ప్రైమరీ కన్స్యూమర్స్ ని తింటాయి, ఫీడ్. తర్వాత కార్నివర్స్ అంటే బోత్ ప్రైమరీ కన్స్యూమర్స్ ని, సెకండరీ కన్స్యూమర్స్ ని కూడా తింటాయి. ఓమ్నివర్స్ అని అంటే అనే తింటాయి, ఇంక తినందండి ఏమి ఉండదు, హ్యూమన్ లైక్. తర్వాత మైక్రో కన్స్యూమర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఫాగోట్రోప్స్ ఆర్ ద tiny organism that feed the ingesting organic matter and organism, and osmotrophs are the organism that obtain the nutrients. ఎక్కడి నుంచి తీసుకుంటాయి అన్ని న్యూట్రియంట్స్ ని, టేకింగ్ డిజాల్వ్డ్ ఆర్గానిక్ మ్యాటర్ నుంచి తీసుకుంటాయి, ఫ్రమ్ ద ambient మీడియం త్రూ ద
ఆస్మోసిస్ అని అన్నాము. తర్వాత సాప్రోట్రోప్స్ ఇది కూడా మనకి రీసెంట్ క్వశ్చన్ లో ఉంటుంది, ఇంపార్టెంట్. ఇవి తీసుకుంటే దీస్ ఆర్ ద బ్యాక్టీరియా, ఇది పీవైక్యూలో అడిగాడండి. సాప్రోట్రోప్స్ ఆర్ ద బ్యాక్టీరియా అండ్ ఫంగి, ఎగ్జాంపుల్ ద మష్రూమ్స్. ఓకే. తర్వాత ఎర్త్ వామ్స్ తీసుకున్నప్పుడు మనం చూడొచ్చు, ఎర్త్ వామ్స్ మనందరికీ తెలుసు, ఇట్ హెల్ప్ ద డీకంపోజింగ్ ఇన్ ద ఆర్గానిక్ మ్యాటర్స్. ఓకే. సో ఇది ఫస్ట్ చాప్టర్. నేను నెక్స్ట్ చాప్టర్ కూడా ఈరోజే చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వేర్ ప్యాషన్ మీట్ పర్పస్. సో మనది నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఎకాలజీ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిజం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి. ఇందులో నుంచి మనకి పీవైక్యూలో టూ ఆర్ 3 టైమ్స్ ఐ థింక్ క్వశ్చన్స్ అడిగారు. లాస్ట్ రీసెంట్ 20 తర్వాత కూడా మనకి అడిగారండి, 21, 22లో కూడా అడిగారు. సో మరి ఎకలాజికల్ ఫిజికల్ ఆర్గానిజం గురించి మనం చూద్దాం. మనం ఆల్రెడీ చూసుకున్నాము టర్మ్ ఎకాలజీ అనేది ఇట్లా ఇట్లా వచ్చింది ఏంటనేది. సో మనకి ఇది మళ్ళీ చూసుకుంటే ఈ టర్మ్ అనేది ఇక్కడ మనకి ద టర్మ్ ఎకాలజీ వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ ఒక్కీస్ అని, దాని అర్థం మనకి హోమ్ అని. తర్వాత లోగోస్ అంటే దాని అర్థం స్టడీ అని. అంటే దేని గురించి చదువుతుంది ఇది? హోమ్ స్టడీ. అంటే ఎకాలజీ ఈజ్ అ బయాలజికల్ కన్సర్న్. ఓకే. సో ఎకాలజీ టర్మ్ ఎక్కడ నుంచి వచ్చింది అనేది ఒకటి చూసుకుంటాం. గ్రీక్ వర్డ్ ఒక్కీస్ అని పదం నుంచి వచ్చింది. తర్వాత ఎకాలజీ అంటే ఇట్స్ ఏ బ్రాంచ్ ఆఫ్ బయాలజీ అని అంటారండి. ఇట్ కన్సర్న్ విత్ ద రిలేషన్ ఆఫ్ ఆర్గానిజం టు వన్ అనదర్. ఇది ఒక దేనంటాం? బ్రాంచ్ ఆఫ్ బయాలజీ కూడా అనడం జరుగుతుంది. మరి లెవెల్ ఆఫ్ ఆర్గానిజం తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉందో చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎర్త్ సోలార్ సిస్టమ్, తర్వాత బయోస్పియర్, తర్వాత బయోస్పియర్ అంటే మొత్తం అందులో అన్ని వస్తాయండి. తర్వాత బయోము, తర్వాత ఈకోసిస్టమ్, తర్వాత మన కమ్యూనిటీస్, తర్వాత పాపులేషన్, ఆర్గానిజమ్స్, ఆర్గాన్స్ అండ్ టిష్యూస్. ఓకే. తర్వాత చూడండి, ఇక్కడ ఎకాలజీ తీసుకున్నప్పుడు మనకి సోలార్ సిస్టమ్, గాలాక్సీ అండ్ యూనివర్స్, ఆటమ్స్, మాలిక్యూల్స్ అండ్ ప్రొపగల్స్ అండ్ సెల్స్ అని ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గానిజం తీసుకున్నప్పుడు బయోస్పియర్ అన్న. మరి చూడండి, బయోస్పియర్ అంటే ఇక్కడ మనకి అట్మాస్ఫియర్ ఉంది, హైడ్రోస్పియర్ ఉంది, లిథోస్పియర్ ఉంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అండి? లిథోస్పియర్ కదా. సో ఈ మూడింటిని కాంబినేషన్, ఈ మూడింటి కలిపితే ఏమంటామండి? బయోస్పియర్. అంటే మనం మన నివాసానికి కావలసిన వాతావరణ పరిస్థితులను కల్పించేది. తర్వాత ఏకోసిస్టమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏకోసిస్టమ్. చూడండి, ఇది ఆక్వాటిక్ ఏకోసిస్టమ్, టెరిషియల్ ఏకోసిస్టమ్ కదా. మళ్ళీ ఇక్కడ ఆక్వాటిక్ ఏకోసిస్టమ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏకోసిస్టమ్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే. తర్వాత కమ్యూనిటీ అంటే చూడండి, ఇక్కడ మనము యానిమల్స్ చూస్తున్నాం కదా, ఇది ఒక టైప్ ఆఫ్ కమ్యూనిటీ. తర్వాత పాపులేషన్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ తీసుకున్నాం, మరి ఎన్ని టైప్ పాపులేషన్ ఎంత ఉంది అనే దాన్ని చూసుకుంటాం. తర్వాత ఇండివిజువల్ అంటే సింగిల్. తర్వాత టిష్యూస్ అంటే మీరు జనరల్గా ఎప్పుడన్నా హాస్పిటల్లో చూసినప్పుడు టిష్యూ అని మీరు ఆ టర్మినాలజీ డాక్టర్స్ దగ్గర వింటూ ఉంటారు. సో చూడండి, ఇక్కడ లివర్, బ్రెయిన్ ఇవన్నీ కూడా టిష్యూస్ కిందనే వస్తాయి. తర్వాత సెల్ అంటే మనకు తెలుసు కదా, ఆర్గానిజం. తర్వాత మాలిక్యూల్స్ అంటే మనం వచ్చినప్పుడు చదువుకున్నాము ఆల్రెడీ. అయితే ఇదేంటంటే ఇక్కడ ఇండివిజువల్ ఏ విధంగా ఉంది, కమ్యూనిటీ ఏ విధంగా ఉంది అనేది మనం చూసుకున్నాం. మరి ఇవి ఏ విధంగా లెవెల్స్ అనేది ఉంటుందని చూద్దాం. ఫస్ట్ చూడండి, లెవెల్ ఆఫ్ ఆర్గానిజంలో పీవైక్యూలో క్వశ్చన్ అడిగాడు. మీకు నెక్స్ట్ పేజ్లో ఇక్కడ కనిపిస్తుంది. సో దీని మీద క్వశ్చన్ అడిగాడు, ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఎకాలజీ తీసుకున్నప్పుడు ఇట్ స్టడీ ద ఇండివిజువల్స్, ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్స్, కమ్యూనిటీస్, ఎకోసిస్టమ్, బయోమ్స్ అండ్ బయోస్పియర్ అన్నింటి గురించి చదువుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ అండ్ స్పీసెస్ తీసుకున్నప్పుడు చూడండి, అన్ ఆర్గానిజం ఈజ్ అన్ ఇండివిజువల్ లివింగ్ అండ్ బీయింగ్ దట్ కెన్ యాక్ట్ అండ్ ఫంక్షన్ ఇండిపెండెంట్లీ. అది ఇండివిజువల్ గా లివించడం, ఇండిపెండెంట్ గా దాని వర్క్స్ అనేది చేసుకుంటది. అండ్ స్పీసెస్ తీసుకున్నప్పుడు స్పీసెస్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. ఇక్కడ ఆర్గానిజం అంటే ఏంటండి? ఇండివిజువల్, లివింగ్ ఇండివిజువల్. అదే స్పీసెస్ అంటే గ్రూప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, గ్రూప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద సిమిలర్ ఇండివిజువల్ కేపబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రూప్ ఆఫ్ డాగ్స్ ఒక దగ్గర, గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఒక దగ్గర ఉంటాయి కదా, ఒక టైప్ అట్లా అన్నట్టుగా. తర్వాత క్యాపబుల్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ ద జెనిస్ అండ్ ఇంటర్ బ్రీడింగ్. సో ఇక్కడ గ్రూప్గా ఉన్నప్పుడు ఏమవుతుందండి, అవి జెనా ఎక్స్చేంజ్ అనేది చేసుకోవడం, ఇంటర్ బ్రీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అండ్ బేసిక్ యూనిట్ ఆఫ్ టాక్సోనామీ, దే ఆర్ కన్సిడర్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ టాక్సోనామీ అని అంటాము. లాటిన్ పదం అది వచ్చేసి బైనామియల్ అని అంటాము. ఎగ్జాంపుల్ హోమోసాపియన్స్. తర్వాత పాపులేషన్ అంటే ఏంటంటే చూడండి, ఈజ్ ఏ కమ్యూనిటీ ఆఫ్ ఇంటర్ బ్రీడింగ్ ఆర్గానిజం. అంటే సేమ్ స్పీసియస్, కమ్యూనిటీ ఆఫ్ ఇంటర్ బ్రీడింగ్ ఆర్గానిజం, ఒక సేమ్ స్పీసెస్ ఆర్గానిజమ్స్ అన్ని ఒక దగ్గర ఉండడము.
ఒక డిఫరెంట్ ఏరియా ఒక పర్టికులర్ ఏరియాని అవి స్పెసిఫై చేసుకొని ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ భాషలో చెప్పుకుంటే ఒక కమ్యూనిటీ వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటారు. ఒక కమ్యూనిటీ వాళ్ళకి చెందిన వర్గాల వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటారు కదా! ఆ టైప్‌లో ఒక సేమ్ స్పీసీస్ అనేవి ఒక దగ్గరలో ఉండవన్నట్టుగా. తర్వాత పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది తీసుకుంటే ఇక్కడ పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ కూడా అవ్వచ్చు. తర్వాత ఐడెంటిఫైయింగ్ ద పాపులేషన్స్ యూజింగ్ ద పగ్ మార్క్. మరి ఈ పగ్ మార్క్ అంటే ఏంటిదని కూడా మనం చూసుకోవాలి. మరి ఈ పాపులేషన్ ఎలా ఐడెంటిఫై చేసుకుంటామని చూడండి. ఇన్ లార్జ్ మొబైల్ అనిమల్స్ లైక్ టైగర్, లీపర్డ్, లయన్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు పాపులేషన్ డెన్సిటీ అనేది మే బి డిటర్మైన్ బై కౌంటింగ్ ద పగ్ మార్క్. అంటే పగ్ మార్క్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఫుట్ ఫూట్ ఇంప్రింట్. రిమెంబర్ దిస్. ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఫూట్ ఇంప్రింట్ అన్నాడు. ఎందుకనంటే మనకి టర్మినాలజీ అనేది ఇంపార్టెంట్. సో చాలా మంది టర్మినాలజీ తెలియకనే తప్పు ఆన్సర్స్ పెడతారు అన్నట్టుగా. ఫూట్ ఇంప్రింట్ లెఫ్ట్ బై ద అనిమల్స్ ఈజ్ డిఫైన్డ్ ఏరియా. అవి అంటే మనం ఇప్పుడు అది ఎంత ఉన్నది, వాటి యొక్క పాపులేషన్ మనం జనరల్గా ఎలా తీసుకుంటారు అని అంటే అవి నడుస్తూ వెళ్ళినప్పుడు ఆ వదిలేసిన ఫుట్ ప్రింట్స్ అన్నట్టుగా. ద స్టడీ ఆఫ్ పగ్మార్క్ కెన్ బి ప్రొవైడెడ్ ఫాలోయింగ్ రిలయబుల్ అని అన్నాడు. ఒకటి చూడండి, ప్రజెన్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీసెస్ ఇన్ ఏరియా. ఒక ఏరియాలో ఎన్ని టైప్ ఆఫ్ స్పీసెస్ ఉన్నాయని. తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఇండివిజువల్ అనిమల్స్ ని ఐడెంటిఫై చేయడం. పాపులేషన్ ఆఫ్ ద లార్జ్ క్యాట్స్ లైక్ టైగర్, లయన్. తర్వాత సెక్స్ రేషియో అండ్ ఏజ్ ఆఫ్ లార్జ్ క్యాట్స్. సో ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ కమ్యూనిటీ అంటే ఇక్కడ చూడండి, కమ్యూనిటీస్ ఆర్ ద నేమ్డ్ ఆఫ్టర్ ఏ డామినెంట్ ప్లాంట్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ ల్యాండ్ కమ్యూనిటీ ఈజ్ ఏ డామినేటెడ్ బై ఏ గ్రాస్. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఒక కమ్యూనిటీకి ఆ పేరు ఎలా వచ్చింది అని అంటే ఒక టైప్ ఆఫ్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైప్ ఆఫ్ పీపుల్ అందరూ ఒక దగ్గర నివసించారు అనుకోండి, అక్కడ ఏమంటాము ఆ కమ్యూనిటీకి ఒక పేరు పెట్టేస్తారు. ఓకేనా, లైక్ డిఫరెంట్ టైప్స్. ఇక మనం పేర్లు పెట్టుకోవడం ఎందుకని డిఫరెంట్ టైప్స్ మనం వినే ఉంటాం కదా. సో వర్గం కమ్యూనిటీ ఒక టైప్ ఆఫ్ కమ్యూనిటీ. అలాగే ఇప్పుడు ఎక్కువ గ్రాస్ ఉంది అనుకోండి, అది ఏమంటాం మనం గ్రాస్ ల్యాండ్ కమ్యూనిటీ అంటాం. ఎక్కువ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమని అంటాం. తర్వాత మరి ఎక్కువ వాటర్ ఉంది అనుకోండి, దాన్ని ఏమంటాం అట్లా. ఓకేనా. తర్వాత మేజర్ కమ్యూనిటీ తీసుకుంటే లార్జ్ సైజ్ రిలేటివ్ ఇండిపెండెంట్ తీసుకున్నప్పుడు దే ఇండిపెండెంట్ ఓన్లీ ఆన్ ద సన్స్ ఎనర్జీ ఫ్రమ్ అవుట్ సైడ్. సన్స్ ఎనర్జీ ఎక్కువ అవుట్ సైడ్ వచ్చేదాన్ని ఏమంటామండి ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అని అంటాం. రిమెంబర్ దిస్. మరి మైనర్ కమ్యూనిటీస్ తీసుకున్నప్పుడు ఇట్ ఆఫ్ అండ్ ద చూడండి, దీస్ ఆర్ డిపెండ్ ఆన్ నైబరింగ్ కమ్యూనిటీస్. మరి ఒక నైబరింగ్ కమ్యూనిటీ మీద డిపెండ్ అవుతాయి. సో ఆఫెన్ ఈస్ కాల్డ్ ద సొసైటీస్ అని అంటాం. అండ్ దే ఆర్ సెకండరీ అగ్రిగేషన్స్ విత్ ఇన్ ద మేజర్ కమ్యూనిటీ. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ మ్యాట్ ఆఫ్ లిచన్ ఆన్ ఏ కౌడంగ్ ప్యాడ్ అని అంటాం. నెక్స్ట్ స్టేబుల్ కమ్యూనిటీ తీసుకుంటే దీని అర్థం ఏంటంటే ప్రొడక్టివిటీ డస్ నాట్ వ్యారీ మచ్. అంటే ప్రొడక్టివిటీ అనేది పెద్ద డిఫరెన్సెస్ అనేది ఉండదు. ఓకేనా, స్టేబుల్ గా ఉంటుంది మోస్ట్లీ. తర్వాత ఎకోసిస్టమ్ మనందరికీ తెలిసిందే. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద హ్యాబిటెట్స్ ఆఫ్ ద వేరియస్ స్పీసెస్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఎకలాజికల్ నిచ్. ఇది చాలా ఇంపార్టెంట్, పీవైక్యూలో అడిగారండి. సో మరి నిచ్ అంటే ఇది ఏంటి అని అంటే నిచ్ ఇట్స్ రిఫర్ టు ద యూనిక్ ఫంక్షనల్ రోల్. ఏం చేస్తుంది, యూనిక్ ఫంక్షనల్ రోల్ ని రిఫర్ చేస్తుంది. అండ్ పొజిషన్ ఆఫ్ ద స్పీసీస్ ఇన్ ఇట్స్ హ్యాబిటేట్ ఆర్ ఎకోసిస్టమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాబిటేట్ నీచే అంటే అర్థం ఏంటంటే దాని యొక్క రోల్, అది ఏం చేస్తుంది, యూనిక్ ఫంక్షనల్ రోల్ అనేది చెప్పేదే నీచే. ఓకేనా. దీనిలో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ మనం చూడొచ్చు. ఇప్పుడు హ్యాబిటేట్ నీచే అంటే అర్థం ఏంది, వేర్ ఇట్ లీవ్స్, అది ఎక్కడ ఉంటుంది అనేది, అంటే దాని రోల్ ఏంది, అక్కడ నివసించే ప్లేస్ ని చూపిస్తుంది. ఫుడ్ నీచే అంటే ఏంటండి, వాట్ ఇట్ ఈట్స్, అది ఏం తింటుంది అనే దాని రోల్ ని చెప్తుంది. తర్వాత రీప్రొడక్టివ్ అంటే హౌ అండ్ వెన్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్ అనే రోల్ ని చెప్తుంది. తర్వాత ఫిజికల్ అండ్ కెమికల్ అంటే టెంపరేచర్ కానీ ల్యాండ్స్కేప్ కానీ తర్వాత ల్యాండ్ స్లోప్, హ్యూమిడిటీ, వీటన్నిటి గురించి చెప్తుంది. ఓకేనా. అండ్ నిచే ఇట్స్ ప్లేస్ ద ఎసెన్షియల్ రోల్ ఇన్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద ఆర్గానిజం యొక్క కన్జర్వేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, పీవైక్యూలో అడిగారండి ఇది. ఓకే. సో నిచ్ అంటే ఏంటంటే యూనిక్ ఫంక్షనల్ రోల్ అండ్ పొజిషన్ ఆఫ్ ద స్పీసియస్ ఇన్ ఇట్స్ హ్యాబిటేట్ ఆర్ ఎకోసిస్టమ్. వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎకలాజికల్ నేచర్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఒక బోర్డ్ చూస్తున్నాం కదా. ఫీడ్స్ ఎట్ ద టిప్ ఆఫ్ ద టాప్ బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్. అంటే ఈ టాప్ బ్రాంచ్ యొక్క టాప్ పార్ట్ లో అది తింటుంది. ఓకేనా, వాటి పేర్లు కూడా ఇచ్చారు. తర్వాత ఫీడ్స్ ఎట్ ద మిడిల్ పార్ట్ ఆఫ్ ద ట్రీ, ఈ మిడిల్ పార్ట్ మాత్రమే తింటుంది. ఇచ్చడానికి ఫీడ్స్ ఎట్ ద లోయర్ పార్ట్ మాత్రమే తింటుంది. అంటే ఇక్కడ దాని యొక్క రోల్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్
ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద నిచ్ అండ్ హ్యాబిటేట్. మరి ఏంటి ఇప్పుడు హ్యాబిటేట్ అంటే ఏంటిది, దాని యొక్క అడ్రస్. నిచ్ అంటే ఏంటిది, దాని యొక్క రోల్ చెప్తుంది. ఓకేనా, హ్యాబిటేట్ మతలబ్ అడ్రస్. అండ్ నిచ్ ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అ లైఫ్ స్టైల్ అండ్ ప్రొఫెషన్, దాని యొక్క ప్రొఫెషన్ గురించి చెప్పేది నిచ్. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. అండ్ నిచ్ ఈజ్ ఏ యూనిక్ ఫర్ ద స్పీసియస్, యూనిక్ ఫర్ ద స్పీసియస్ వైల్ మెనీ స్పీసియస్ షేర్ ద హ్యాబిటాట్స్. అండ్ నో టూ స్పీసీస్ ఇన్ ఏ హ్యాబిటాట్ కెన్ హ్యావ్ ద సేమ్ నిచ్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక టూ స్పీసెస్ ఉన్నాయి. ఓకేనా, ఆ రెండు ఒక హ్యాబిటేట్ లో ఉంటాయి, బట్ దే డోంట్ హ్యావ్ ఏ సేమ్ నిచ్, అంటే సేమ్ ఫంక్షనల్ రోల్ అనేది చెయ్యదని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ అందరికీ ఉంటాయి, మరి అందరికి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, అందరికీ సేమ్ ఉండే కదా, ఎవ్రీ వన్ హ్యావింగ్ డిఫరెంట్. ఓకేనా, యూనిక్ ఫంక్షనల్ రోల్ అనేది ఉంటుంది, అదే ఇక్కడ చెప్తున్నారు. క్లియరా? సో ఇక్కడ చూడండి పీవైక్యూ క్వశ్చన్ నేను మీకు 24 వరకు ఇస్తాను, డోంట్ వరీ. 2013లో వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్ డిస్క్రైబ్డ్ నాట్ ఓన్లీ ద ఫిజికల్ స్పేస్ occupied by an organism but also functional role in the community of an organism అని అన్నాడు. సో కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజం తీసుకుంటే మరి ఇందులో ఆన్సర్ ఏంటి, అసలు క్వశ్చన్ ఏంటి, అర్థమైందా? ఫస్ట్ ఆన్సర్ అర్థం కావడానికి. సో చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్ డిస్క్రైబ్డ్, ఇక్కడ కింద ఇచ్చిన దానిలో ఏ టర్మ్ డిస్క్రైబ్ చేస్తుంది. నాట్ ఓన్లీ ద ఫిజికల్ స్పేస్, ఫిజికల్ స్పేస్ అంటే ఏంటిది, ఇక్కడ మనకి హ్యాబిటాట్ వస్తుంది. ఒక ఫిజికల్ స్పేస్ మాత్రమే కాకుండా నాట్ ఓన్లీ ద ఫిజికల్ స్పేస్ ఆక్యుపైడ్ బై ద ఆర్గానిజం బట్ ఆల్సో ద ఫంక్షనల్ రోల్. ఫంక్షనల్ రోల్ అంటే ఏమొస్తుందండి, నిచి. ఓకే, సో ఇది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే నిచ్. మరి ఇక్కడ మనకి ఏకోటోన్ అన్నాం, హ్యాబిటేట్ అన్నాం, హోమ్ రేంజ్ అన్నాం. ఏకోటోన్ అంటే ఏంది, జోన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ద టూ ఎకోసిస్టమ్స్ అండ్ గ్రాస్ ల్యాండ్ అండ్ మ్యాంగ్రోవ్స్. ఓకే, నెక్స్ట్ హ్యాబిటాట్ సరౌండింగ్స్ ఇన్ విచ్ అన్ ఆర్గానిజం లీవ్స్, అది చుట్టుపక్కల ఆర్గానిజం లీవ్ చేసేది. తర్వాత హోమ్ రేంజ్ అంటే వేర్ అన్ అనిమల్స్ లీవ్స్ అండ్ మూవ్స్ డైలీ, అవి ఎంతవరకు తిరుగుతున్నాయి, అవి ఎక్కడ వరకు వెళ్తున్నాయి, వాటి యొక్క సరౌండింగ్స్ చెప్పేది మనకి హోమ్ హోమ్ రేంజ్ అన్నట్టు. ఇప్పుడు మనం ఉన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మన హోమ్ రేంజ్ ఎంత అని అంటే మన ఇంటి చుట్టూ పరాడి గోడ కట్టుకున్నంత వరకే ఉంటుంది, అంతేనా కదా, అట్లా. సో చూడండి నెక్స్ట్ వచ్చేసి బయోమ్ అంటే ఏంది, ఇందాక మనం చూసుకున్నాం కదా, ఇట్ ఈస్ అ లార్జ్ నేచురల్లీ అక్కరింగ్ అండ్ కమ్యూనిటీ ఆఫ్ ఫ్లోరా అండ్ పనా. ఇందులో ఏముంటాయి, కమ్యూనిటీ ఆఫ్ అంటే ఫ్లోరా ఉంటుంది, పనా ఉంటుంది, అంటే చెట్లు జంతువులు అన్నీ అన్నట్టుగా. ఆక్యుపై ద మేజర్ హ్యాబిటాట్ని ఆక్యుపై చేసుకొని ఉంటాయి. తర్వాత బయోమ్ ఆర్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద హ్యాబిటాట్స్. అయితే మనం బయోమ్స్ తీసుకున్నప్పుడు హ్యాబిటాట్స్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది అంటాను, బికాస్ బయోమ్స్ కెన్ కంప్రైజ్ అండ్ వెరైటీ ఆఫ్ ద హ్యాబిటాట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిటాట్స్ అనేది కలిగి ఉండడం జరుగుతుంది. తర్వాత చూడండి ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఇన్ ఏ బయోమ్ హ్యావ్ ద కామన్ క్యారెక్టరిస్టిక్స్ డ్యూ టు ద సిమిలర్ క్లైమేట్స్. కొన్నిసార్లు కామన్ క్యారెక్టరిస్టిక్ ఉంటుంది, ఎందుకనంటే సిమిలర్ క్లైమేట్ ఉండడం వల్ల. లైక్ ఇప్పుడు కొన్ని చెట్లు చల్లటి వాతావరణంలో పెరుగుతాయి, కొన్ని జంతువులు చల్లటి వాతావరణంలో ఉంటాయి, అవునా కదా, సో అట్లా. తర్వాత ఏకోటోన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ జోన్ ఆఫ్ ఫంక్షన్ ఆర్ ట్రాన్సిషన్, వెరీ ఇంపార్టెంట్. జోన్ ఆఫ్ ఫంక్షన్ ఆర్ ట్రాన్సిషన్ ఏరియా, జోన్ ఆఫ్ ఫంక్షన్ ఆర్ ట్రాన్సిషన్ ఏరియా బిట్వీన్ వేర్, బిట్వీన్ ద టూ బయోమ్స్, between the two biomes and a diverse ecosystem. It is the zone where the two communities met and integrate. For example, mangrove forest represent the ecotone between the marine and terrestrial ecosystem. మీకు డయాగ్రామ్ పిక్చర్ కనిపిస్తుంది, వెయిట్ చేయండి. నెక్స్ట్ అదర్ గ్రాస్ ల్యాండ్స్ బిట్వీన్ ద ఫారెస్ట్ అండ్ డిజర్ట్. అండ్ ఇక్కడ చూడండి ఎస్తూరియన్ అంటే అర్థమైందండి, బిట్వీన్ ద ఫ్రెష్ వాటర్ అండ్ సాల్ట్ వాటర్. ఓకే, అండ్ రివర్ బ్యాంక్ అండ్ మార్ష్ ల్యాండ్ బిట్వీన్ ద డ్రై అండ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్టూరియన్ అంటే ఏంటిదండి, బిట్వీన్ ద ఫ్రెష్ వాటర్ అండ్ దేని మధ్య ఉంటుంది, సాల్ట్ వాటర్ మధ్య ఉంటుంది. రివర్ బ్యాంక్ బిట్వీన్ ద డ్రై అండ్ వెట్, ఏవి ఎక్కడ ఉంటాయని చూసుకోవాలి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తా చూడండి, ఏకోటన్ అంటే ఏంటంటే జోన్ ఆఫ్ ఫంక్షన్ ఏరియా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ ఉన్నాయి, ఓకేనా, ఇక్కడ మ్యాంగ్రోవ్స్ ఉన్నది, ఇక్కడ ఇంకొక ఏకోసిస్టమ్ ఉంది. సో రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏకోసిస్టమ్స్ మధ్య ఉండేదే డైవర్స్ ఏకోసిస్టమ్ అన్నట్టుగా, టూ బయోమ్స్ అనేది ఉంటుంది. సో దాన్ని ఏకోటోన్ అంటాం. ఏకోటోన్ బిట్వీన్ ద మెరైన్ అండ్ టెరిషోరియల్ ఏకోసిస్టమ్ అనేది కూడా చెప్పొచ్చు. గ్రాస్ ల్యాండ్ అని ఎప్పుడు అంటామంటే బిట్వీన్ ద ఫారెస్ట్ అండ్ డిసర్ట్ మధ్య ఉంటుంది, మోస్ట్లీ గ్రాస్ ల్యాండ్. ఓకేనా, తర్వాత ఎస్టూరీ అనేది దేని మధ్య ఉంటుంది అంటే ఫ్రెష్ వాటర్ అండ్ సాల్ట్ వాటర్ మధ్య ఉంటుంది. రివర్ బ్యాంక్ ఆర్ మార్ష్ ల్యాండ్ ఎక్కడ ఉంటుంది అంటే బిట్వీన్ డ్రై అండ్ వెట్ మధ్య ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏకోసిస్టమ్ తీసుకుంటే చూద్దాం.
ఎకోటోన్ మే బి ద న్యారో. ఇక్కడ ఏమంటుండు, ఇది ఒక చాలా సన్నగా ఉంటుంది అని అంటున్నాడు. బిట్వీన్ ద గ్రాస్ ల్యాండ్ అండ్ ఫారెస్ట్. ఓకే. ఆర్ వైడ్ ఎక్కడ ఉంటుందండి, బిట్వీన్ ద ఫారెస్ట్ అండ్ డిజర్ట్. ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు, రివర్స్ లో ఇస్తాడు. ఓకే, ఎకోటోన్ నారో ఎక్కడ ఉంటుందంటే బిట్వీన్ ద గ్రాస్ ల్యాండ్ అండ్ ఫారెస్ట్ మధ్య నారో ఉంటుంది. అండ్ వైడ్ ఎక్కడ ఉంటుందంటే ఫారెస్ట్ కానీ డిజర్ట్ కి మధ్య వైడ్ ఉంటుంది. ఓకేనా. అండ్ ఇట్ హ్యాస్ ద కండిషన్స్ అండ్ ఇంటర్మీడియటరీ టు ద అడ్జసెంట్ ఎకోసిస్టమ్, హెన్స్ జోన్ ఆఫ్ టెన్షన్ అనడం జరుగుతుంది. యూజువల్లీ నెంబర్ ఆఫ్ పాపులేషన్ డెన్సిటీ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ వెల్ డెవలప్డ్ ఎకోటోన్ కంటెంట్స్ సమ్ ఆర్గానిజమ్స్ అండ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద అడ్జైనింగ్ కమ్యూనిటీ. అండ్ ఎకోటోన్ రీజన్ చూడండి, ఎకోటోన్ రీజన్స్ అంటే ట్రాన్సిషనల్ జోన్స్ లైక్ మ్యాంగ్రోవ్స్ కానీ, వెట్ ల్యాండ్స్, ఎస్తురీస్, గ్రాస్ ల్యాండ్, ఇవన్నిటికీ డెఫినేషన్ చూసుకున్నాం కదా. ఎక్సెట్రా హ్యావ్ ఏ ఫర్ గ్రేటర్ ప్రొడక్టివిటీ దెన్ ద న్యాచురల్ ఎకోసిస్టమ్ అని అన్నాడు. ఇక్కడ చూడండి, గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్, గ్రాస్ ల్యాండ్, ఫారెస్ట్ ఎకోటోన్, డెసిడియస్ ఎకోసిస్టమ్ అండ్ హై డెన్సిటీ. సో ఏ విధంగా ఉందనే దాన్ని మనం చూసుకోవాలి. ఓకేనా. ఏకోలైన్, మరి ఏకోలైన్ అంటే ఏంటంటే చూడండి, ఏకోలైన్ ఈజ్ ఏ జోన్ ఆఫ్ గ్రాడ్యుయల్ బట్ కంటిన్యూ చేంజ్ ఫ్రమ్ ద వన్ ఎకోసిస్టమ్ టు అనదర్. వెరీ ఇంపార్టెంట్. ఒకదానికి ఇంకో దానికి మధ్య ఏమంటున్నాడు, ఇది వచ్చేసి జోన్ ఆఫ్ గ్రాడ్యుయల్ బట్ కానీ కంటిన్యూ చేంజ్ అవుతూ ఉంటుంది వన్ ఎకో సిస్టమ్ నుంచి అనదర్కి. వెన్ దెర్ ఇస్ ఎ నో షేప్ బౌండరీ, ఒక పర్టికులర్ బౌండరీ అనేది ఉండదు బిట్వీన్ ద టూ టర్మ్స్ స్పీసియస్ అండ్ కాంపోజిషన్. ఇట్ అక్కర్స్ అక్రాస్ ద ఎన్వైరన్మెంటల్ గ్రేడియంట్ లో ఇది ఎక్కడన్నా అక్రాస్ అవుతూ అంటే ఏర్పడుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ 2 పాయింట్స్ మనకి బాక్స్ నుంచి చాలా ఇంపార్టెంట్. ఏకోటోన్ అంటే ఏంటంటే జోన్ ఆఫ్ ట్రాన్సిషన్. ఏకోలైన్ అంటే ఏంది, ఇండస్టింగ్ బౌండరీస్, అంటే బౌండరీస్ ని ఇక్కడ డిస్టింక్ట్ మనము పర్టికులర్ గా చెప్పలేము అన్నట్టుగా. నాట్ టు షేప్. ఓకే, అంటే పర్టికులర్ ఇప్పుడు ఇక్కడ రాసేసి ఇది నీ బాగుంటుంది నా బాగుంటుంది అనడానికి ఉండదు. ఓకేనా, సమ్ టైమ్స్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టుగా. నెక్స్ట్ ఎడ్జ్ ఎఫెక్ట్ అండ్ ఎడ్జ్ స్పీసెస్ పీవైక్యూలో అడిగారండి. సో చూడండి, సమ్టైమ్స్ డ్యూ టు ద మోర్ డైవర్స్ ఎకలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఫౌండ్ ఇన్ ద ఎకోటోన్. కొన్నిసార్లు మనం ఏమంటే ఎకలాజికల్ క్యారెక్టర్స్ డిఫరెంట్ గా మనం కనుక్కుంటూ ఉంటాం. అయితే ద నెంబర్ ఆఫ్ స్పీసీస్ అంటే బయోడైవర్సిటీ అండ్ ద పాపులేషన్ డెన్సిటీ అండ్ సమ్ స్పీసీస్ ఇన్ ఎకోటోన్ మచ్ గ్రేటర్ దెన్ ద ఐదర్ కమ్యూనిటీ. కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే, కొన్నిసార్లు బయోడైవర్సిటీ తీసుకున్నప్పుడు కొన్ని వచ్చేసి సమ్ స్పీసీస్ అనేది చాలా ఎక్కువ పాపులేషన్ ఉంటుంది, కొన్ని వచ్చేసి తక్కువ పాపులేషన్ ఉంటుంది. సో అంటే వాళ్ళ అక్కడ ఉన్న కమ్యూనిటీ కంటే కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టుగా. సో దాన్ని ఎడ్జ్ ఎఫెక్ట్ ఆర్ ఎడ్జ్ స్పీసెస్ అని అంటాము. ఓకేనా. అంటే అక్కడ ఏదైతే ఒక కమ్యూనిటీ ఆర్గానిజం ఉందో దానికంటే ఒక్కొక్కసారి ఎక్కువగా అవుతూ ఉంటాయి. అర్థమైందా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని ఏరియాలో పద్మశాలి నగర్ అని ఉంటుంది. పద్మశాలి నగర్ అంటే అక్కడ అందరూ పద్మశాలినే ఉంటారండి, కాదు కదా, పద్మశాలి కంటే ఎక్కువ వేరే వాళ్ళే ఉంటారు. సో ఎక్కువ ఎడ్జ్, ఇది అర్థమైందా, అట్లా ఉంటుంది అన్నట్టుగా. నెక్స్ట్ this is called the edge effect అంటాం. and the species that occur primarily or most abundantly in the zone are known as the edge species అని అంటాం. తర్వాత చూడండి, మనం ఇక్కడ తీసుకుంటే in terrestrial ecosystem edge effect is especially applicable to the birds. For example, density of the birds is greater than the ecotone between the forest and desert. Okay. నెక్స్ట్ బయోస్పియర్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా. బయోస్పియర్ ఈజ్ ద ఎర్త్ బయాలజికల్ కాంపోనెంట్ సపోర్టింగ్ లైఫ్ కి సపోర్ట్ చేస్తుంది. లిథోస్పియర్, హైడ్రోస్పియర్ అండ్ అట్మాస్ఫియర్, ఈ మూడింటి కాంబినేషన్ మనం బయోస్పియర్ అని అంటాము. తర్వాత ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఆల్ ద లివింగ్ ఆర్గానిజం ఉంటుంది అండ్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ బయోస్పియర్ ఈజ్ అన్ అబ్సెంట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ద నార్త్ అండ్ సౌత్ పోల్ దగ్గర ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. తర్వాత ఒకేషనల్లీ స్పోర్సెస్ ఆఫ్ ఫంగీ అండ్ బ్యాక్టీరియా అక్కర్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది, ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకాలజీ. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడాప్టేషన్ అంటే ఏంటిది, ఇట్ ఈస్ ద అపియరెన్స్ అండ్ బిహేవియరల్ స్ట్రక్చర్ అండ్ మోడ్ ఆఫ్ లైఫ్ ఆన్ ఆర్గానిజం దట్ అలో ఇట్ సర్వైవ్ ఇన్ ఏ పర్టికులర్ ఎన్వైర్న్మెంట్. అంటే కొన్నిసార్లు ఏమవుతుందనంటే మన చుట్టూ ఉన్న వాతావరణం మనం కూడా కొన్ని అలవాటు చేసుకుంటాం కదా. సో అలానే ఈ అడాప్టబిలిటీ అనేది కూడా మనం అదే చెప్పొచ్చు ఇక్కడ. ఓకే. తర్వాత ఈ అడాప్టేషన్లో మనకి 2 టైప్స్ ఉంటాయండి, మార్ఫాలజికల్ అండ్ సైకలాజికల్. మార్ఫాలజికల్ తీసుకుంటే ట్రీస్ గ్రోస్ హయ్యర్ అండ్ జిరాఫీస్ నెక్ గాట్ లాంగర్.
సో మనము మీరు ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్ అయితే మీకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు మనం జిరాఫీ నెక్ తీసుకుంటే ఎందుకు లాంగ్ ఉందనంటే చెట్లు బాగా పైకి వెళ్ళిపోవడం వల్ల అవి తింటూ తింటూ వాటి నెక్ సాగిపోయిందని చదువుకుంటాం కదా. సో అలా. తర్వాత సైకాలజికల్ తీసుకున్నప్పుడు ద అబ్సెన్స్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ వాటర్ సోర్సెస్ లేకపోవడము. అప్పుడు కంగారూస్ ర్యాట్ ఇన్ నార్త్ అమెరికా తీసుకున్నప్పుడు డిజర్ట్స్ కెన్ మీట్ ఆల్ వాటర్ రిక్వైర్మెంట్ త్రూ ద ఇంటర్నల్ ఫ్యాట్ ఆక్సిడేషన్ ద్వారా, అంటే ఇంటర్నల్గా వాటి వాటర్ని ప్రొడ్యూస్ చేసుకోవడం మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత బిహేవియరల్ అన్నప్పుడు టెంపరీ టు లెస్ స్ట్రెస్లెస్ హ్యాబిటెట్స్ అంటాం వీటిని. ఓకేనా. మరి ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్స్ ఆఫ్ అడాప్టేషన్ తీసుకున్నప్పుడు మార్ఫాలజికల్ అన్న ఇందాక చెప్పాం కదా. మార్ఫాలజికల్గా చూడొచ్చు మనము డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు అన్నట్టుగా. మార్ఫాలజికల్ తీసుకుంటే మెనీ డిసెర్ట్ ప్లాంట్స్ తీసుకున్నప్పుడు హ్యావ్ ఏ థిక్ క్యూటికల్స్ ఆన్ దేర్ లీవ్ సర్ఫేస్ అండ్ ఇక్కడ చూడండి స్టొమాటా ఆర్ అరేంజ్డ్ ఇన్ డీప్ పిట్స్ అండ్ మినిమైజ్ వాటర్ లెస్ అండ్ త్రో ద ట్రాన్సిషన్. కొన్ని డిసెట్ ప్లాంట్స్ తీసుకున్నప్పుడు వాటి మనము మీకు చూసే ఉంటారు చిన్నప్పుడు నాగజీవుడు బ్రహ్మజీవుడు అని చదువుకుంటారు. వాటి ఆకులు మందంగా ఉండి వాటి మీద మచ్చలు మచ్చలు ఉండడం, ముళ్ళు ముళ్ళు ఉండడం మనం చూస్తాం. సో అవి ఏం చేస్తుంటే వాటర్ని స్టోర్ చేసుకుంటాయి. వాటర్ని అవి అక్కడ అంటే వాటికి కావాల్సిన వాటర్ని అరేంజ్ చేసుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి అన్నట్టుగా. వాటికి ఎక్కువ వాటర్ అవసరం ఉండదు అందుకే. ఓకే, అంటే వాటికి అసలు ఆకులే పుట్టనియదు అది కొన్ని. ఓకే, ఇక్కడ చూడండి సమ్ డిజర్ట్ ప్లాంట్స్ లైక్ ఓపెన్ టియా తీసుకున్నప్పుడు దెర్ ఇస్ అ నో లీవ్స్, దెర్ ఆర్ ద రీప్రొడ్యూస్డ్ ద స్పెన్స్ అండ్ రెడ్యూస్ ద ట్రాన్సిషన్, రెడ్యూస్ చేస్తుంది ఫోటోసింథసిస్ ఫంక్షన్ అనేది ఇక్కడ మనము దానికి అవసరమైనంత వరకే మాత్రమే చేసుకుంటుంది. ఓకేనా. తర్వాత మామ్లాస్ ఫ్రమ్ ద కోల్డర్ క్లైమేట్ తీసుకున్నప్పుడు జనరల్లీ హ్యావ్ ద షార్టర్ ఇయర్స్ అండ్ క్లమ్స్ టు మినిమం హీట్ లాస్. ఎందుకు షార్టర్ ఇయర్స్ ఉంటాయనంటే హీట్ లాస్ని మినిమం చేసుకోవడానికి. దిస్ ఇస్ కాల్డ్ ద అలయన్స్ రూల్ అని అంటామండి. తర్వాత ఎలిఫెంట్ హ్యాస్ అనార్నమస్ ఇయర్స్, చాలా పెద్ద ఇయర్స్ ఉంటాయి. ఎలిఫెంట్స్ డోంట్ స్వెట్, ఎందుకు స్వెట్ వాటికి ఎక్కువగా రాదు. ఓకేనా. సో అంటే అక్కడ ఉన్న వాతావరణం బట్టి అవి అడాప్ట్ చేసుకొని ఉంటాయి. ఇప్పుడు కొన్ని అనిమల్స్ ఎందుకు అక్కడ బ్రతకగలుగుతున్నాయి అంటే వాటి యొక్క అవి తట్టుకునే కేపబిలిటీ ఉండేలాగా వాటి బాడీ అనేది అడాప్టబిలిటీ అనేది అవుతుంది అన్నట్టుగా. అంతేగాని ఏదో అవి మాత్రమే బ్రతుకుతాయి అని కాదు, అవి బ్రతకగలిగేలా వాటి యొక్క బాడీ అనేది అది అడాప్ట్ చేసుకుంటున్నాయి అన్నట్టుగా. ఓకే. సో ఇక్కడ చూడండి మనము పీవైక్యూ క్వశ్చన్ తీసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అని అన్నాడు. సో చూడండి ఫస్ట్ స్టేట్మెంట్, సమ్ మైక్రో ఆర్గానిజం కెన్ గ్రో ఇన్ ఎన్వైర్న్మెంట్ విత్ ద టెంపరేచర్ అబోవ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అన్నాడు. కొన్ని మైక్రో ఆర్గానిజం గ్రో అవుతాయి ఎన్వైర్న్మెంట్లో అని అన్నాడు విత్ ద టెంపరేచర్ అబోవ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ కంటే ఎక్కువ అని అన్నాడు. మరి రైటా రాంగో చూద్దాం. తర్వాత సమ్ ఆర్గానిజం కెన్ గ్రో ద ఎన్వైర్న్మెంట్ టెంపరేచర్ బిలో ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అన్నాడు. బిలో ద ఫ్రీజింగ్ పాయింట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ అండి. ఓకే. తర్వాత సమ్ ఆర్గానిజమ్స్ కెన్ గ్రో హైలీ అసిడిక్ ఎన్వైర్న్మెంట్ అని అన్నాడు. ఇక్కడ చూడండి పిహెచ్ బిలో 3 ఉంటే, మనం ఇందాక చూసుకున్నాం పిహెచ్ 7 ఉండాలి, పిహెచ్ బిలో 3 ఉంటే మరి అవుతుందా కాదు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి స్టేట్మెంట్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓన్లీ 1. సారీ, నేనే రాంగ్ చెప్పినట్టున్నాను. ఒకసారి మళ్ళీ చూద్దాం. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ గ్రో ఇన్ ఎన్వైర్న్మెంట్ విత్ ద టెంపరేచర్ బిలో ఫ్రీజింగ్ పాయింట్ అనేది కూడా పాయింట్ ఆఫ్ వాటర్ అనేది కూడా రైటే అంటున్నారండి. చూద్దాం ఒకసారి. నేను మిస్టేక్ అయినాను. సో ఇక్కడ చూడండి మనకి హైపర్ థర్మల్ ఈజ్ అన్ ఆర్గానిజం అండ్ డ్రైవ్ ద, మనం ఇదైతే మనకు తెలిసిందే. స్టేట్మెంట్ 2 చూద్దాము. ఇక్కడ విచ్ అక్కర్ సారీ యా ఇక్కడ చూడండి స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్ విచ్ అక్కర్స్ మెయిన్లీ అలాంగ్ ద కాస్ట్ ఆఫ్ అంటార్క్టికా. ఓకే, ఏ ఏరియాలో అంటే అంటార్క్టికా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, బిలో ఫ్రీజింగ్. ఓకే. సో నేను కొంచెం చూసారా, ఇక్కడ కొంచెం కామన్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఆ సెన్స్ రాలేదు ఇక్కడ. సో ఐ కెన్ యాక్సెప్ట్, నేను డైరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే మనం ఇక్కడ థింక్ చేయగలగాలి. బిలో ఫ్రీజింగ్ అనగానే నేను ఎట్లా ఆలోచించాను, బిలో ఫ్రీజింగ్లో ఎట్లా పండుతుంది, ఎట్లా చెట్లు పెరుగుతాయి అని అట్లా ఆలోచించాను. కానీ బిలో ఫ్రీజింగ్ ఇప్పుడు మనము అంటార్క్టిక్ వెళ్తే అక్కడ మనకు కొన్ని చెట్లు ఉంటాయి కదా. సో అది. తర్వాత సమ్ మైక్రో ఆర్గానిజం కెన్ గ్రో హైలీ అసిడిక్ ఎన్వైర్న్మెంట్. ఎస్, ఇది కూడా రైట్ అవుతుంది అప్పుడు. ఎందుకనంటే ఇక్కడ ఇక్కడ మనం కొన్ని ఎన్వైర్న్మెంట్ తీసుకున్నప్పుడు పిహెచ్ వాల్యూ అనేది బిట్వీన్ ద 3 to 5 ఉన్నా కూడా ఇది మనకి ఆర్గానిజం అనేది పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో 3 ఆన్సర్స్ ఆర్ రైట్. నెక్స్ట్
రీసెంట్గా ఈ టాపిక్స్ మీద మనకు క్వశ్చన్స్ అయితే తక్కువనే ఉన్నాయి. సో ఒక్కసారి జస్ట్ చూద్దాం, ఎందుకంటే ఈ టాపిక్ అయితే అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. బట్ ఒకసారి హైలైట్ పాయింట్స్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, సైకలాజికల్ తీసుకున్నప్పుడు స్మాల్ చేంజెస్ అనేది మనం చూడొచ్చు. ఓకేనా. తర్వాత బిహేవియరల్ తీసుకున్నప్పుడు లిజర్ట్స్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఓకే. తర్వాత హాలోఫిట్స్ ఇది ఇంపార్టెంట్ అండి, ఇందులో మనకి పీవైక్యూలో క్వశ్చన్ ఉంటుంది. హాలోఫిట్స్ ఆర్ ద ప్లాంట్స్ దట్ హ్యావ్ డెవలప్డ్ యూనిక్ సైకలాజికల్ అండ్ మార్ఫాలజికల్ అడాప్టేషన్స్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఇట్స్ థ్రైవింగ్ ఇన్ హై సాల్ట్ ఎన్వైర్న్మెంట్. ఎగ్జాంపుల్స్ ఏంటండి, మ్యాంగ్రోవ్స్ సచ్ యాజ్ ఏ సాల్ట్ మ్యాంగ్రోవ్, సాల్ట్ మార్షెస్, కోస్టల్ ఏరియాస్లో మనం ఇక్కడ వీటిని చూడొచ్చు. ఓకేనా. ఇవైతే ఈ హాలోఫైట్స్ తీసుకున్నప్పుడు స్పెషలైజ్డ్ రూట్ సిస్టమ్ అనేది ఉంటుంది వీటికి. ప్రాప్ రూట్స్ ఉంటుంది అండ్ స్టిల్ట్ రూట్స్, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కలా ఉంటుంది. ఓకేనా. ఇది ఒకసారి జస్ట్ చూసుకోండి సరిపోతుంది. వేరియేషన్ అయితే మనకు తెలిసిందే, చేంజెస్ ఇన్ ద వేరియేషన్, వాతావరణం బట్టి మన స్కిన్ కలర్, హెయిర్ కలర్ అన్ని కూడా మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్స్ ఉంటే వాళ్ళు ఒకలా ఉంటారు, ఇండియన్స్ ఒకలా ఉంటారు, ఆఫ్రికన్స్ ఒకలా ఉంటారు. ఇది మనందరికీ తెలిసిందే. అడాప్టివ్ రేడియేషన్ తీసుకున్నప్పుడు స్పీసియేషన్, ఇలాంటి జనరల్ కరెంట్ అఫేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా ఉంటే చూసుకోవాలి. ఎందుకంటే వేరే దగ్గర నుంచి బోర్డ్స్ మైగ్రేట్ అవ్వడం అట్లాంటివి మనం కరెంట్ అఫేర్స్లో చూసాం కదా. సో అదొక్కసారి చూసుకోండి, ఇదంతా అవసరం లేదు. న్యాచురల్ సెలెక్షన్, మ్యూటేషన్, ఎవల్యూషన్ ఇవన్నీ ఆంథ్రోపాలజీలో వస్తాయండి. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ట్రూ అని అన్నారు. సో మరి చూద్దాం ఒకసారి ఏమేమి ఇచ్చాడని చూద్దాం. ఇక్కడ the presence of a specific features in certain habits which enable a plant and animals to live in its surroundings is called evolution అన్నాడు. ఇక్కడ మనకి ఇందాక ఎవల్యూషన్ అంటే జనరల్గా మనందరికీ చాలా క్లియర్గా తెలిసింది. ఎవల్యూషన్ అని ఏమంటాము, ఎవల్యూషన్ ఇన్వాల్వ్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద న్యాచురల్ సెలెక్షన్, అడాప్టేషన్ అండ్ వేరియేషన్ అని అన్నాం. మరి ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ ప్రజెన్స్ ఆఫ్ ద స్పెసిఫిక్ ఫ్యూచర్స్ ఇన్ సెటన్ హ్యాబిట్స్ అన్నాడు. బట్ అప్పుడు మరి ఇది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అని అంటే, నా వరకైతే ఇది రాంగ్ అని అనుకుంటున్నా. చూద్దాం. తర్వాత ద సరౌండింగ్స్ వేర్ అన్ ఆర్గానిజం లైవ్స్ ఈజ్ కాల్డ్ ద హ్యాబిటెట్. ఎస్ అన్న. తర్వాత స్మాల్ చేంజెస్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ ఆఫ్ ద సింగిల్ ఆర్గానిజం ఓవర్ ఏ షార్ట్ పీరియడ్ అండ్ ఓవర్ ఏ స్మాల్ ప్రాబ్లమ్స్ డ్యూ టు ద చేంజెస్ ఇన్ ద సరౌండింగ్స్ ఈజ్ కాల్డ్ ద అక్యుములైజేషన్ అని అన్నాడు. చూద్దాం. అక్యుములైజేషన్ ఇక్కడ మనకి డెఫినేషన్ ఉందా, లేదు. చూద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు, గ్రాడ్యువల్ చేంజెస్ ఇన్ అన్ ఆర్గానిజం టు సర్వైవ్ అన్ ఎన్వైర్న్మెంట్ ఈజ్ కాల్ ద అడాప్టేషన్ అని అన్నాడు. గ్రాడ్యువల్ చేంజెస్ వస్తే దాన్ని ఏమన్నాడు, అడాప్టేషన్ అని అంటున్నాడు. గ్రాడ్యువల్ చేంజెస్ అనేది కరెక్టా కాదా అని అంటే, ఇక్కడ మనం రైట్ ఆన్సర్స్ తీసుకున్నప్పుడు ఒకసారి మనం క్లియర్గా చూద్దామండి. మనకు ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 అనేది రైట్ అని చెప్తున్నారు. అంటే చూడండి, ఆప్షన్ బి అంటే ఏంటి, 2 అండ్ 3 అనేది కరెక్ట్ అంటున్నారు. సో మనకి 2 అయితే ఒక క్లారిటీ ఉంది, 3 అనేది మనం ఇందాక అన్నాము అక్యుములేషన్ అనేది. సో ఇది చూసుకోవాలి. ఇక్కడ గ్రాడ్యువల్ చేంజెస్ ఆఫ్ అనేది అడాప్టేషన్ అయితే కాదు, గ్రాడ్యువల్ చేంజెస్ కాదండి, అది స్లో ప్రాసెస్ జరుగుతుంది. చూడండి, ఇక్కడ స్పెసిఫిక్ ఫీచర్స్ ఆర్ హ్యాబిట్స్ దట్ ఎనబుల్ ద ప్లాంట్ అండ్ అనిమల్స్ లైవ్ ఇట్ సరౌండింగ్స్ ఈజ్ కాల్డ్ ద అడాప్టేషన్. అడాప్టేషన్ అంటే ఏంటండి, గ్రాడ్యువల్ చేంజెస్ కాదు, స్పెసిఫిక్ ఫీచర్స్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ ద సరౌండింగ్స్ వేర్ ఆన్ ఆర్గానిజం లైవ్స్ ఈజ్ కాల్డ్ వాట్, హ్యాబిటెట్. ట్రూ. ఎస్ ఆర్ నో, మనకు తెలుసు. తర్వాత స్మాల్ చేంజెస్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ ఆఫ్ ద సింగిల్ ఆర్గానిజం ఓవర్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ ఓవర్కమ్ ద మైనర్ ప్రాబ్లమ్స్ డ్యూ టు ద చేంజెస్ ఇన్ ద సరౌండింగ్స్ ఈజ్ కాల్డ్ అక్యుములేషన్. రైట్. సో ఫస్ట్ అది మనకి రాంగ్, ఎందుకనంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ద ప్రజెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఫ్యూచర్స్ ఆఫ్ ద సెటన్ హ్యాబిట్స్ అన్నాడు. సో ఇది ఎందులో వస్తుందండి, స్పెసిఫిక్ ఫ్యూచర్స్ సెటన్ హ్యాబిట్స్ అంటే అడాప్టేషన్లోకి వస్తుంది కదా. ఇట్ ఎనబుల్ ద ప్లాంట్స్ అండ్ అనిమల్స్ లైవ్స్ ఇన్ ద సరౌండింగ్స్ని బట్టి చేంజ్ అవుతుంటుంది. అంటే దానికి అర్థం ఏంటి, ఇక్కడ అడాప్టేషన్, ఇది ఎవల్యూషన్ కాదు. ఓకే. సో మన రైట్ ఆన్సర్ వచ్చేసి 2 అండ్ 3. నెక్స్ట్, చూస్ ద ఇన్కరెక్ట్ పేర్ని చూస్ చేసుకోమన్నాడు. ఇక్కడ మనకి ఒక 2 పేర్స్ అయితే ఇచ్చాడండి. స్లోపింగ్ బ్రాంచెస్ అండ్ నీడిల్ లైక్ ఏ లీవ్స్ అండ్ డీప్ రూట్స్, తర్వాత వ్యాక్సీ స్టెమ్స్, థిక్ లీవ్స్ అండ్ క్యానోపీ అన్నాడు. సో మరి ఇక్కడ మనము ఆన్సర్ తీసుకుంటే క్వశ్చన్ ఏమంటున్నారు అని అంటే, ఇన్కరెక్ట్ పేరు కనుక్కోమన్నాడు. కరెక్ట్ పేరు కాకుండా ఇన్కరెక్ట్ పేరు. సో ఇన్కరెక్ట్ తీసుకుంటే ఒకసారి చూద్దాం. స్లోపింగ్ బ్రాంచెస్ అండ్ నీడిల్ లైక్ లీవ్స్,
లీవ్స్ ఎలా ఉంటాయి అంటున్నాడు, స్లోపింగ్ బ్రాంచెస్ ఉంటాయి అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డిజర్ట్ వేరియేషన్, ఓకేనా, డిజర్ట్ వెజిటేషన్ ఫస్ట్ నాకు తెలిసి ఇది రాంగ్. డిజర్ట్లో అంతా మనం ఇందాక చదువుకున్న చిన్న చిన్న లీవ్స్ ఉంటాయి అనేది. తర్వాత డీప్ రూట్ అన్నాడు, టైగా వెజిటేషన్, ఇది ఒకసారి ఆలోచించుదాం. ఓకే, తర్వాత వ్యాక్సీ స్టెమ్ అండ్ థిక్ లీవ్స్ ఆర్ నో లీవ్స్ అన్నాడు. నో లీవ్స్ అంటే నో లీవ్స్ ఎక్కడ ఉంటాయండి, డిజర్ట్లో ఉంటాయి, టండ్రాలో ఉండదు కదా, సో రాంగ్. తర్వాత క్యానోపీ అంటే ట్రాఫికల్ వెజిటేషన్ అన్నాడు. సో మనకి ఇప్పుడు రెండింటి మీద డౌట్, సో చూద్దాం. ఆన్సర్ వచ్చేసి 1, 2, 3 ఇన్కరెక్ట్ అని అన్నాడు. సో 1 ఇన్కరెక్ట్ మనకు తెలిసిందే, 2 కూడా మనకి డీప్ రూట్స్ అన్నాడు. టైగా వెజిటేషన్లో డీప్ రూట్ అనేది పాసిబుల్ అవ్వదు. సో ఆన్సర్ ఓన్లీ 1, లాస్ట్ ఆన్సర్ మాత్రం రైట్. ఓకేనా, సో చూద్దాం. ఇక్కడ మనకు రాంగ్ కనుక్కోమన్నాడు కాబట్టి 3 రాంగ్. స్లోపింగ్ బ్రాంచెస్ అండ్ ప్రివెంట్ స్నో అక్యుములేషన్స్ అండ్ నీడిల్ లైక్ లీవ్స్ రెడ్యూస్ ద ట్రాన్స్పిరేషన్, దట్ ఈస్ కాల్డ్ వాట్, టైగా టండ్రా అంటాం కదా. తర్వాత డీప్ రూట్ వ్యాక్సీ స్టెమ్స్ థిక్ లీవ్స్ ఆర్ నో లీవ్స్ ఎక్కడ ఉంటాయండి, డిజర్ట్. క్యానోపీ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ద ట్రాపికల్ ఫారెస్ట్, అంటే మనకి ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఫారెస్ట్ కానీ డిసిడీస్ ఫారెస్ట్ కానీ మనం ఇక్కడ చూడొచ్చు, రెయిన్ ఫారెస్ట్, డిసిడీస్ ఫారెస్ట్. సో ఓన్లీ 1 ఆన్సర్ మాత్రమే మనకి ఇక్కడ రైట్. నెక్స్ట్, ద టర్మ్ 6 మాస్ ఎక్స్టెన్షన్ అండ్ 6th ఎక్స్టింక్షన్ ఈజ్ ఆఫెన్ మెన్షన్డ్ ఇన్ ద న్యూస్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద డిస్కషన్. ఇది మనకి కరెంట్ అఫైర్స్ రిలవెంట్ గా వచ్చింది, మనం పీవైక్యూలో డిస్కస్ చేద్దాము. సో నెక్స్ట్ చాప్టర్ ఇంపార్టెంట్ అండి మనకి, ఫంక్షన్స్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సక్సెషన్ మీద వీటి మీద పీవైక్యూ క్వశ్చన్స్ అడిగాడు. ఓకేనా, చూడండి ప్రైమరీ సక్సెషన్ మీద, సెకండరీ సక్సెషన్ మీద, మనం అన్నిటి మీద క్వశ్చన్ చూడొచ్చు. సో మనము ఇది మన నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute where passion meet purpose. Today we are going to discuss about the environment లో మనము చాప్టర్ 3 ఫంక్షన్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ చూద్దామండి. అండ్ సక్సెషన్ అండ్ హోమియోస్టాటిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి పీవైక్యూలో సక్సెషన్ మీద క్వశ్చన్ ఉంది. సో మరి ఏంటి ఫంక్షన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకలాజికల్ సక్సెషన్ ఆర్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్. సక్సెషన్ సింపుల్గా చెప్పాలంటే సక్సెషన్ అని ఎప్పుడు అంటాము, స్టేజ్ బై స్టేజ్ డెవలప్మెంట్. ఓకే, మనం జనరల్ లాంగ్వేజ్లో చెప్తున్నా స్టేజ్ బై స్టేజ్ డెవలప్మెంట్ అని అంటాం. అండ్ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ వాట్, ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ అని కూడా అంటాం. సో వాట్ ఇట్ ఈస్ అనే దాన్ని మనం చూద్దాం. నెక్స్ట్ హోమియోస్టేసిస్ అండ్ ఇక్కడ సైబర్నెటిక్ అండ్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ మెకానిజం అని అన్నాం. హోమియోస్టేటిస్ అంటే ఏంది, సైబర్నెటిక్ ఆర్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ మెకానిజం అనేది ఇంకొక ఫంక్షన్. అసలు అదేంటి చూద్దాం. నెక్స్ట్ ఎనర్జీ ఫ్లో త్రూ ద ఫుడ్ చైన్ అండ్ న్యూట్రియంట్ సైక్లింగ్ బయోజియోకెమికల్ సైకిల్స్ అని అంటాము. మరి ఏంటిది అనేది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకలాజికల్ సక్సెషన్ మన ఫస్ట్ పాయింట్ కదా. సో ఎకలాజికల్ సక్సెషన్ చూడండి, ద ప్రాసెస్ విచ్ కమ్యూనిటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ అనిమల్ స్పీసీస్ ఇన్ అన్ ఏరియా ఆర్ రీప్లేస్డ్ ఆర్ చేంజ్డ్ ఇన్ టు ద అనదర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ ఎకలాజికల్ సక్సెషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ బేర్ రాక్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఏమన్నా మనకి ఏదైనా డెవలప్మెంట్ ఉందా, లేదు. ఇక్కడ చూడండి లిచెస్, ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డెవలప్ అవుతుంది కదా ప్లాంట్స్ అండ్ లిచెస్. తర్వాత ఇక్కడ గ్రాసెస్ అండ్ చిన్న చిన్న ప్లాంట్స్ అనేది రావడము. తర్వాత ఇక్కడ ఇంకొక రకమైన, అంటే ఇక్కడ ఏమవుతుంది క్లైమేట్ ని బట్టి ఇది చేంజ్ అవుతూ అనేది రావడం జరిగింది. సో ఇది ప్రైమరీ సక్సెషన్ అంటాం. అంటే మీరు చూడొచ్చు జనరల్ గా ఒకప్పుడు కొండలు గుట్టలు ఉంటే దాన్ని కూడా తీసి వ్యవసాయం చేసిన వాళ్ళు ఉన్నారు, వాటిని కూడా తీసి ఇప్పుడు ఇల్లు కట్టే వాళ్ళు ఉన్నారు, అవునా కదా. సో దట్ ఈస్ కాల్డ్ ద ఎకలాజికల్ సక్సెషన్. అంటే ఒక ఏ విధంగా ఉన్న ప్లేస్ ఏ విధంగా ఉంది అక్కడ మనకి మళ్ళీ న్యూట్రియన్స్ కానీ ఇవన్నీ ఎలా, అంటే ఇది ఒక 1 డేలోనో 2 డేలో జరగదండి. ఇట్స్ టేక్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. ఎందుకంటే ఇప్పుడు మనము జనరల్ గా మన పుట్టుక గురించి తీసుకున్నప్పుడు మనము జాగ్రఫికల్ డెవలప్మెంట్ కానీ తీసుకున్నప్పుడు మనకి ఫస్ట్ మొత్తం జాగ్రఫికల్ గా పంటలు పండడానికి భూమి అంతా అనుకోగా ఉందా, లేదు కదా. సో మన అదేంటి మెల్లిమెల్లిగా చేంజెస్ రావడం, ఇప్పుడు చాలా వరకు మనకి భూమి అనేది అవైలబుల్ గా ఉండడం జరిగింది అన్నట్టుగా. సో అలా ఎకలాజికల్ గా డెవలప్మెంట్ నే మనం ఎకలాజికల్ సక్సెషన్ అంటాము. మరి స్టేజెస్ ఆఫ్ సక్సెషన్ తీసుకుంటే ఏ విధంగా ఉంది చూద్దాం. చూడండి, సక్సెషన్ ఈజ్ ఏ డైరెక్షనల్ చేంజ్ ఇన్ వెజిటేషన్ ఆన్ ఎకలాజికల్ టైమ్ స్కేల్. అంటే ఒక టైమ్ స్కేల్ ని బట్టి చేంజ్ అవుతుంది. ఇట్ ఇన్వాల్వ్స్ ద ప్రోగ్రెసివ్ సిరీస్ ఆఫ్ చేంజెస్. ఏముంటాయండి, ప్రోగ్రెసివ్ సిరీస్ అంటే 1 by 1 1 by 1 1 by 1
and with one community replacing the until the stable of climax community develops. ఒక కమ్యూనిటీ ఆఫ్ డెవలప్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అది ఎప్పుడు చేంజ్ అవుతుంది, క్లైమేట్ కమ్యూనిటీ కూడా చేంజ్ అయినప్పుడే ఇది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి, ద ఫస్ట్ ప్లాంట్ ఆఫ్ colonize is an areas ఈస్ కాల్డ్ ద పాయినర్ కమ్యూనిటీ అని అంటాం. ఏమంటారు, ఫస్ట్ ప్లాంట్ ఉన్నదాన్ని ఏమంటామండి, పాయినర్ కమ్యూనిటీ అని అంటాం. ది స్టేజ్ ఆఫ్ ద సక్సీషన్ ఈస్ కాల్డ్ ద క్లైమాక్స్ కమ్యూనిటీ. దీని యొక్క సక్సీషన్ స్టేట్ ని ఏమంటామంటే క్లైమాక్స్ కమ్యూనిటీ అని అంటాం. విచ్ ఈస్ మోర్ కాంప్లెక్స్ and stable and mature and long lasting, and the stage is leading to the climax community are called the successional stage. ఎప్పుడైతే అది క్లైమాక్స్ కమ్యూనిటీకి చేరుకుంటుందో దాన్ని సక్సెషనల్ స్టేట్ అని అంటాం, ఆర్ సెరీస్ అని అంటాము. రిమెంబర్ దిస్. ఈచ్ ట్రాన్సిషనల్ కమ్యూనిటీ ఫార్మ్డ్ అంటే రీప్లేస్డ్ అంటే ఒకదానికొకటి రీప్లేస్ అవుతూ ఉంటది. సో దాన్ని ఏమంటామంటే సెరల్ కమ్యూనిటీ అంటాం. దీన్ని కూడా పీవైకి అడిగారండి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో చూద్దాం మరి వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సక్సెషన్. దీని నుంచి మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళలో క్యారెక్టరిస్టిక్స్ ఏబిసిడి అని ఇచ్చేసి మనకి ఇస్తారు కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ చూడండి, దీనివల్ల ఏమవుతుందంట, ఇంక్రీజింగ్ ద ప్రొడక్టివిటీ, తర్వాత ద షిఫ్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద రిజర్వాయర్స్, న్యూట్రియంట్స్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఇంక్రీజింగ్ ద డైవర్సిటీ ఆఫ్ ఆర్గానిజం, ఎస్, అండ్ గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఫుడ్ వెబ్స్. సో అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం లేదు, నేల అట్టి రాళ్ళు రప్పలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ కొంచెం డెవలప్మెంట్, ఇక్కడ చూడ ఫైనల్ స్పీసెస్ వచ్చాయి, తర్వాత ఇంటర్మీడియట్ స్పీసెస్, ఇది క్లైమాక్స్ స్పీసెస్. అంటే డెవలప్మెంట్ అనేది జరుగుతూ వచ్చిందా లేదా. సో అదే ఇక్కడ చెప్తుంది. ప్రొడక్టివిటీ పెరిగింది, ఎస్. తర్వాత షిఫ్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ రిజర్వాయర్స్ పెరిగింది. తర్వాత ఇంక్రీజింగ్ ద డైవర్సిటీ ఆర్గనైజింగ్ ఇంక్రీజ్ అయిందా లేదా. ఇప్పుడు ఇక్కడ చూడండి 4-5 ఉంటే ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ 50 ఉన్నాయి అట్లా. తర్వాత గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఫుడ్ వెబ్స్ అనేది కూడా పెరగడం జరిగింది. సో దిస్ ఇస్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్. ప్రిలిమ్స్ అండ్ మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్, a gradual increase in the complexity of the food web. Okay, succession would occurs faster in an area that is the middle of large continent and annum. And this is because of seeds of plants belonging to the different series which రిచ్ మచ్ ఫాస్టర్. ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు మనం తీసుకుంటే డిఫరెంట్ సిరీస్ లో అవి కొంచెం ఫాస్టర్ కూడా పెరగడం మనం చూడొచ్చు. సో నౌ కమ్ టు ద ప్రైమరీ స్పీసియస్. ఓకేనా. అంటే ఇది ప్రైమరీ సక్సెషన్ ఏ విధంగా అయింది చూద్దాం. ప్రైమరీ సక్సెషన్ టేక్స్ ప్లేస్ ఆన్ ఏరియా వేర్ ఏ నో కమ్యూనిటీ హ్యాస్ ఎగ్జిస్టింగ్ ప్రీవియస్లీ. ప్రైమరీ సక్సెషన్ అంటే ఏంటి, అప్పటి వరకు అక్కడ ఎలాంటి కమ్యూనిటీ ఎగ్జిస్ట్మెంట్ అనేది లేదు, అలా అక్కడ ఏర్పడ్డ దాన్ని మనం ప్రైమరీ సక్సెషన్ అంటాం. అంటే అక్కడ ఏముంటాయండి చూడండి, రాళ్ళు, ద రాక్ అవుట్ క్రాప్స్ కానీ, న్యూలీ ఫార్మ్డ్ డెల్టాస్ కానీ, శాండ్ డోన్స్, ఎమర్జింగ్ వాల్కనోస్, ఐలాండ్స్ ఇలాంటివి ఉంటాయి. అంటే రాళ్ళు రప్పలు సింపుల్ గా చెప్పాలంటే అలాంటి ఉన్న ప్లేస్ లో ఎగ్జిస్ట్ అయ్యేదాన్ని ప్రైమరీ సక్సెషన్ అని అంటాం. ఓకేనా. మరి ప్రైమరీ సక్సెషన్ ఈజ్ అన్ టెరిటోరియల్ సైట్. ద న్యూ సైట్ ఈస్ ఫస్ట్ colonized by a few handy poisonous species that often microbes, liches and mosses. సో ఎగ్జాంపుల్స్ చూసుకోండి. సో ఇక్కడ చూడండి, పీవైక్యూ తీసుకుంటే 2014లో లిచెస్ మీద అడిగారు. లిచెస్ విచ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఇనిషియేటింగ్ ఎకలాజికల్ సక్సెషన్ ఈవెన్ ఆన్ ఏ బేర్ రాక్ ఆర్ యాక్చువల్లీ సింబాయోటిక్ అసోసియేషన్ ఆఫ్ అని అన్నారు. సో మరి ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఏమేమి ఇచ్చారు. ఆల్గే అండ్ బ్యాక్టీరియా, ఆల్గే అండ్ ఫంగి, బ్యాక్టీరియా అండ్ ఫంగి, ఫంగి అండ్ మాసెస్. మరి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆల్గే అండ్ ఫంగి వస్తుందండి. ఓకే, చూడండి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. లిచెన్ ఆర్ ప్లాంట్ లైక్డ్ ఆర్గానిజం. ఎలా ఉంటాయంట, ప్లాంట్ లైక్డ్ ఆర్గానిజం. 1 సెకండ్ అమ్మా, క్లాస్ నేను ఇది మీకు మళ్ళీ రిపీట్ చేశాను, ఒక్క నిమిషం అండి. సారీ, నిందాక చిన్న డిస్టర్బెన్స్ వల్ల నేను కంటిన్యూ చేయలే. సో నెక్స్ట్ వచ్చేసి లిచ్. ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాం క్వశ్చన్ కి ప్రీవియస్ దానిలో. సో ప్లాంట్స్ లైక్ ఆర్గానిజం దట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద సింబాయోటిక్ అసోసియేషన్స్. ఏ టైప్ ఆఫ్ అసోసియేషన్స్ అండి, సింబాయోటిక్ అసోసియేషన్స్ ఆఫ్ ద ఆల్గే ఫంగి అనేటి ఉంటాయి. విచ్ ప్రొవైడ్ ద షెల్టర్ అండ్ వాటర్ మినరల్స్ ని ఆల్గే అండ్ ఫంగిస్ కి ప్రొవైడ్ చేస్తాయి. సో అందుకే ఇక్కడ ఆల్గే అండ్ ఫంగి అని అన్నాం. మరి ఎందుకు ఇక్కడ క్వశ్చన్ మంచిగా అర్థం చేయండి. లిచర్స్ విచ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఇనిషియేటింగ్ ద ఎకలాజికల్ సక్సెషన్ ఎప్పుడు తీసుకోగలుగుతాయి, అక్కడ ఆల్గే అండ్ ఫంగి ఉన్నప్పుడు మాత్రమే అవి తీసుకోగలుగుతాయి. నెక్స్ట్ 2021 ఇన్ నేచర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ likely to found the surviving on surface without soil అన్నాడు. మంచిగా చూడండి ఇక్కడ క్వశ్చన్. ఇన్ నేచర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ likely to be found.
సర్వైవింగ్ ఆన్ సర్ఫేస్ వితౌట్ సాయిల్ అన్నాడు. సో ఇక్కడ ఎలాంటి టైపు మనం ఇక్కడ వితౌట్ సాయిల్ తోటి చూడొచ్చు అని అంటున్నారు. సో చూద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ ఫెర్నో అన్నారు, తర్వాత లిచన్, మాస్ అండ్ మష్రూమ్స్ అన్నారు. మరి ఇలా ఏది రైట్ ఆన్సర్ చూడండి, గివెన్ కోడ్లో ఏది రైట్ ఆన్సర్ అని అన్నాడు. మన ఆన్సర్ తీసుకుంటే 2 and 3 ఉంది. మరి 2 and 3, 2 అంటే ఏంటంటే లిషన్, మనకు ఇదైతే తెలుసు. సో ఈ మూడిటి మీద సరిగా అవగాహన లేదనుకుందాం, ఇదైతే ఒకటి తెలుసు. సో ఫస్ట్ ఏం చేయాలి మనము, 2 రెండిట్లలో ఉంది, ఈ 2 ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆన్సర్ ఈ రెండిట్లలోనే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ లిచన్ అనేది తెలుసు, తర్వాత మాస్ అని అంటున్నారు. మరి అది ఎలా అనేది చూద్దాం. ఇక్కడ చూడండి ఫెర్న్స్, ఫెర్న్స్ అంటే ఏంటి, మరి ఫెర్న్స్ ఆర్ ద వాస్క్యులర్ ప్లాంట్స్ విత్ జిలోన్ అండ్ ఫెలోమ్ అని అంటున్నారు. అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అనేది ఏంటి, వాస్కులర్ ప్లాంట్స్ అంటారు. దట్ అవి ఏం చేస్తాయంటే రీప్రొడ్యూస్ వయా స్పోర్ అండ్ హ్యావ్ ఏ నైదర్ సీడ్స్ నార్ ఫ్లవర్స్. అవి రీప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. ఇలా సీడ్స్ ద్వారా నైదర్ సీడ్స్ ఆర్ నార్ ఫ్లవర్స్. అక్కడ ఫ్లవర్స్ కానీ సీడ్స్ కానీ మనం ఇక్కడ చూడం. ఇప్పుడు చూడండి కొన్ని ఉంటాయి బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు వాటికి ఏదైనా సీడ్ ఉంటుందా, ఫ్లవర్స్ ఉంటాయా? సో అట్లా చూడండి, దే డిఫర్ ఫ్రమ్ ద mosses బై బీయింగ్ a vascular అండ్ దట్ ఈస్ హ్యావింగ్ స్పెషలైజ్డ్ టిష్యూ ఇందాక టిష్యూ చూపించాను మీకు, దట్ కండక్ట్ ద వాటర్ అండ్ న్యూట్రియన్స్. దాంట్లో వాటర్ అండ్ న్యూట్రియన్స్ అనేది ఉండడం వల్ల అవి పుడతాయి. సమ్ ఫర్న్స్ తీసుకున్నప్పుడు చూడండి ఎపిఫిటిక్ ప్లాంట్స్ అని అంటాము. దే గ్రో న్యాచురల్లీ ఇన్ సాయిల్నెస్. ఎక్కడ పండుతాయి, ఎక్కడ అవి గ్రో అవుతాయి అంటే సాయిల్నెస్ కండిషన్లు. అండ్ దే అబ్టైన్ వాటర్ అండ్ న్యూట్రియన్స్ త్రూ ద లిచింగ్ ఫ్రమ్ ట్రీస్. వాటర్ని ఎక్కడ నుంచి అబ్టైన్ చేసుకుంటానంటే చూడండి లిచింగ్ ఫ్రమ్ ద ట్రీస్ నుంచి. అండ్ ఫర్న్ ఆర్ నాట్ ఏ మేజర్ ఎకనామిక్ ఇంపార్టెంట్, బట్ సమ్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ఫుడ్ అండ్ మెడిసిన్లో, కొన్ని బయో ఫెర్టిలైజర్స్లో వీటిని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంత పెద్ద ఎకానమీ అయితే కాకపోయినా యూజ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ దే ఆర్ ఇక్కడ చూడండి some ferns played the very important role in the ecological succession. Next, the pointer through their death and decay of the leaf and patches of the organic matter, which are the small animals could like nutrients ఏంటి జస్ట్ ఒకసారి న్యూ నిచ్ ఇది ఒకసారి జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆటోట్రాఫిక్ అండ్ హెట్రోట్రాఫిక్ సక్సెషన్, ఇది ఇంపార్టెంట్ అండి. ఆటోట్రాఫిక్ అంటే ఏంది, హెట్రోట్రాఫిక్ సక్సెషన్ ఇన్ విచ్ ఇనిషియల్లీ ద గ్రీన్ ప్లాంట్స్ ఆర్ మచ్ గ్రేటర్ ఇన్ క్వాంటిటీ ఈజ్ నోన్ యాజ్ ఏ ఆటోట్రాఫ్. క్వాంటిటీ, okay, autotroph section. And ones in which the heterotrophs are the greater than in the quality. హెట్రోట్రాప్స్ ఇక్కడ చూడండి గ్రీన్ ప్లాంట్స్, ఫస్ట్ గ్రీన్ ప్లాంట్స్ ఆర్ మచ్ గ్రేటర్ దెన్ ద క్వాంటిటీ అంటే ఏమంటామండి, ఆటోట్రాప్స్. కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి, కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, క్వశ్చన్స్ అడుగుతారు. హెట్రోట్రాప్స్ ఆర్ గ్రేటర్ దెన్ ద క్వాలిటీ అన్నప్పుడు ఏమొస్తుంది, సారీ క్వాంటిటీ, ఇది కూడా క్వాంటిటీ అన్నప్పుడు ఏమొస్తుంది, హెట్రోట్రాప్స్. అయితే ఇక్కడ మనం మంచిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇనీషియల్గా గ్రీన్ ప్లాంట్స్ ఆర్ మచ్ గ్రేటర్ దెన్ ద క్వాంటిటీ అన్నప్పుడు ఆటోట్రాప్స్ అని. అండ్ వన్స్ ఇన్ విచ్ ద హెట్రోట్రాప్స్ ఆర్ ద గ్రేటర్ ఇన్ క్వాంటిటీ, సో ఈజ్ నోన్ యాజ్ ద హెట్రోట్రాఫిక్ సక్సెషన్. నెక్స్ట్ ఇప్పుడు ప్రైమరీ సక్సెషన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ సక్సెషన్ is the subsequential development of the biotic communities after the complete or partial destruction of the existing community అని అన్నాం. సో అంటే ఇది ఏమంటున్నారు, బయోటిక్ కమ్యూనిటీ కావచ్చు, లేదంటే పార్షియల్గా ఎగ్జిస్ట్ అయిన దగ్గర నుంచి వచ్చేది. ఇప్పుడు ప్రైమరీ నుంచి ఎగ్జిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా వచ్చేది సెకండరీ సక్సెషన్ అంటాం. ఓకేనా, చూడండి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూస్తే మెచ్యూర్ ఆర్ ఇంటర్మీడియట్ కమ్యూనిటీ మే బీ డిస్ట్రాయిడ్ బై ద నేచురల్ ఈవెంట్ సచ్ యాజ్ ఏ ఫ్లడ్స్, డ్రాట్స్. అంటే కొన్ని ప్లేసెస్లో ఆల్రెడీ ఆర్గానిజం ఉండి అది ఫ్లడ్స్, వరదలు ఇట్లాంటివి వచ్చినప్పుడు అది అంటే అది మొత్తం కూడా డిజాస్టర్ అయిపోయినప్పుడు అట్లాంటి ప్లేసెస్లో మళ్ళీ ఏర్పడేది ఇది సెకండరీ సక్సెషన్ అని మనం అంటామండి. ఓకేనా, చూడండి ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ సక్సెషన్. ద ప్రైమరీ సక్సెషన్ అండ్ ద సెకండరీ సక్సెషన్ స్టార్ట్ ఆన్ వెల్ డెవలప్డ్ సాయిల్ already formed at the site, that is the called thus the secondary succession is relatively faster. అండ్ ఇక్కడ చూడండి ఆటోజెనిక్ అండ్ అలోజెనిక్ సక్సెషన్, ఇది ఇంపార్టెంట్. ఈ టర్మినాలజీ మీద PYQ లో క్వశ్చన్ ఉంటుంది.
So autogenic, when living inhabitants of that community itself bring about the succession, this process is called autogenic. అంటే కొన్ని ప్లేసెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వాతావరణం అంతా కూడా బాగాలేకపోయినా, అంటే ఏదైనా డిజాస్టర్ జరిగినా కూడా మళ్ళీ వాటంతట అవే పుడతా ఉంటాయి. సో అది ఆటోజెనిక్. అదే ఇప్పుడు కొన్నిసార్లు ఏమైందంటే అవుట్ సైడ్ ఫోర్సెస్, మనమే విత్తనాలు తీసుకుపోయి పెట్టి పంటలు పండిస్తాం కదా, చెట్లు పెడతాం కదా, సో అది వచ్చేసి అలోజెనిక్ సక్సెషన్ అంటాం. సింపుల్ డిఫరెన్స్. ఆటోజెనిక్ అంటే ఆటోమేటిక్గా వచ్చేది, అలోజెనిక్ అంటే మనం ఫోర్స్ఫుల్గా చేసేది. చూడండి నెక్స్ట్ 2013లో క్వశ్చన్, ఇన్ ద గ్రాస్ ల్యాండ్ ట్రీస్ డు నాట్ రీప్లేస్ ద గ్రాసెస్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ అన్ ఎకలాజికల్ సక్సెషన్. అయితే గ్రాస్ ల్యాండ్ తీసుకున్నప్పుడు ట్రీస్ అనేవి మనం అక్కడ రీప్లేస్ చేయమంటున్నాడు. ట్రీస్ అనేవి చూడండి, ట్రీస్ డు నాట్ రీప్లేస్ ద గ్రాస్ ని ట్రీస్ రీప్లేస్ చేయలేవు ఎకలాజికల్ సక్సెషన్. ఎందుకు అని అంటే చూడండి ఇక్కడ మనకి రీజన్స్ ఏమి ఇచ్చాడు, ఇన్సెక్ట్ అండ్ ఫంగి ఉంటుంది అంటున్నాడు, కాదు. లిమిటెడ్ సన్లైట్ అండ్ బ్యాక్యూసిడ్ న్యూట్రియన్స్ అని అన్నాడు, కొంచెం ఆలోచించాలి. తర్వాత వాటర్ లిమిట్స్ అండ్ ఫైర్ అని అన్నాడు, ఇది కూడా కొంచెం ఆలోచించాలి. నన్ ఆఫ్ ద ఎబో అనేది కాదు, మన ఆన్సర్ ఈ రెండిట్లో ఉండాలి. ఇప్పుడు కొంచెం థింక్ చేద్దాం. ఇన్ ద గ్రాస్ ల్యాండ్ జనరల్గా ఎక్కడ మనకి ఎందుకు పెరుగుతుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అక్కడ వాటర్ సఫిషియన్సీ అనేది కొంచెం ఫస్ట్ తక్కువ ఉండడం ఫస్ట్ రీజన్ కదా, అవునా కదా. తర్వాత గ్రాస్ ల్యాండ్ ఉన్న దగ్గర ఫైర్ అనేది కూడా ఉంటుంది మనకు తెలుసు కదా. సో మన ఆన్సర్ వచ్చేసి వాటర్ లిమిట్ అండ్ ఫైర్. ఓకే చూడండి, గ్రాసెస్ హ్యావ్ ఏ వన్ గుడ్ ట్రిక్ టు మోనోపాలీస్ ఏ ప్లేస్. ఇన్ ద డ్రై సీజన్ గ్రాసెస్ డ్రై అప్ అండ్ కాజ్ ఫైర్స్. అవి డ్రై అప్ అయిపోయి అక్కడ ఫైర్ అనేది కాజ్ అవుతుంది. అండ్ డిస్ట్రాయ్ అదర్ ప్లాంట్స్ స్పీసియస్ దేర్ సీడ్స్. అవే మళ్ళీ వేరే ప్లాంట్ ని డిస్ట్రాయ్ చేసే దాన్ని అండ్ దేర్ సీడ్స్ ఆటోజెనిక్ సక్సెషన్. డిస్ట్రాయ్ అయిపోతే మళ్ళా పుడతా ఉంటాయి. ఓకేనా, ఆటోజెనిక్ సక్సెషన్. అండ్ త్రూ ద ఫారెస్ట్ ఫ్రమ్ ద క్లైమాక్స్ కమ్యూనిటీ ద మోస్ట్ ఎకోసిస్టమ్, గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ అండ్ గ్రాసెస్ ఫ్రమ్ ద క్లైమాక్స్ కమ్యూనిటీ నుంచి మనం చూడొచ్చు. సో ఇది మనం ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. చూడండి మనకి ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్, అర్థమైంది కదా. తర్వాత బయోటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ డ్రైవ్ ద ఆటోజెనిక్ సక్సెషన్. తర్వాత అలోజెనిక్ సక్సెషన్ ఈజ్ డ్రైవన్ బై ద అబయోటిక్ కాంపోనెంట్స్. రిమెంబర్ దిస్ 2 points ఇంపార్టెంట్. నెక్స్ట్ సక్సెషన్ ఇన్ ప్లాంట్స్. మరి ప్లాంట్స్ లో సక్సెషన్ ఏ విధంగా జరుగుతుంది అని అంటే, దట్ అక్కర్స్ ఆన్ ల్యాండ్, ఎక్కడండి ల్యాండ్ మీద, వేర్ ద మాయిశ్చర్ కంటెంట్ ఈజ్ లో. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు, సక్సెషన్ ఇన్ ప్లాంట్ అక్కర్స్ ఇన్ విచ్ ప్లేస్ అన్న పాయింట్ ఆఫ్ లో అడుగుతాడు. ఎక్కడండి, ల్యాండ్ మీద ఎక్కడైతే మాయిశ్చర్ కంటెంట్ లో ఉంటుందో అక్కడ మనకి సక్సెషన్ అనేది అక్కర్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే బేర్ రాక్స్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ జిరాక్స్ అని కూడా అంటాము. తర్వాత సక్సెషన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ వాటర్ బాడీ దగ్గర, ఎలా లైక్ ఏ పాండ్ ఆర్ లేక్స్ ఉన్న దగ్గర, దాన్ని ఏమంటామంటే హైడ్రాచ్ అంటాం. తర్వాత బోత్ హైడ్రాచ్ అండ్ జిరాక్స్ వచ్చేసి జిరాక్స్ సక్సెషన్ లీడ్ టు ద మీడియం వాటర్ కండిషన్స్ లో వస్తుంది, దాన్ని మెసిక్ అని అంటాం. తర్వాత నైదర్ టూ డ్రై నార్ టూ వెట్, గుర్తుపెట్టుకోలేదు, అంత డ్రై కాదు అంత వెట్గా కాదు. సో విత్ టైమ్ ద xerophytic habitat gets converted into the mesophytic habitats. It required only a moderate amount of water ఉన్న టైంలో మాత్రమే కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో అది చేంజెస్ అన్నట్టుగా. తర్వాత సక్సెషన్ ఇన్ వాటర్లో తీసుకున్నప్పుడు ఎలా అంటే, ద సక్సెషన్ ఇన్ ద పాయినర్స్ ఆర్ ద ఫిటోప్లాంక్టన్, దే ఆర్ రీప్లేస్డ్ బై ఫ్లోటింగ్ ఆన్, ఇక్కడ చూడండి జియోస్పమ్, దెన్ బై రూటెడ్ హైడ్రోఫైటన్స్, aquatic plants, sedges and some monocytic plants and grasses are finally trees. The climax again would be a forest. అలా అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే చిన్న చిన్న ప్లాంట్స్ నుంచి స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా డెవలప్ అవుతూ అది ఒక ఫారెస్ట్ లాగా వస్తుందని చెప్తాను. ఇక్కడ చూడండి ఫిటోప్లాంక్టన్ ఇక్కడ ఏమైనా కనబడుతుందా మనకి, లేదు. నెక్స్ట్ రెడ్ స్వామ్ స్టేజ్, కొంచెం డెవలప్మెంట్ కనబడుతుందా. తర్వాత సబ్మెర్జ్డ్ ప్లాంట్ స్టేజ్, తర్వాత మార్ష్ మిడ్వే స్టేజ్ పెరిగిందా. తర్వాత అంటే ఇక్కడ మీరు ఇట్లా చూసుకోండి, ఇది ఇట్లా చూసుకోండి, సబ్మెర్జ్డ్ ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాంట్ స్టేజ్ అంటే ఇక్కడ కొంచెం ఫ్లోటింగ్ నుంచి పెరిగినాయా లేదా. సో ఇలా మనకి డెవలప్మెంట్ అనేది వాటర్లో చూడొచ్చు. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, సక్సెషన్ వెదర్ టేకింగ్ ప్లేస్ ఇన్ వాటర్లో ఉండొచ్చు లేదా ల్యాండ్లో ఉండొచ్చు. ప్రొసీడ్స్ ఏ సిమిలర్ క్లైమాక్స్ కమ్యూనిటీ అనేది ఉంటుంది, అదేంటంటే ద మెసిక్. రిమెంబర్ దిస్. నెక్స్ట్ వచ్చేసి మనకి హోమియోస్టాటిస్ ఎకోసిస్టమ్ అన్నాడు. మరి హోమియోస్టాటిస్ అంటే ఏంటిది అనేది మనం చూసుకోవాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇందులో చాలా రకాలుగా ఉన్నాయి, చూద్దాం. హోమియోస్టాటిస్ ఎకోసిస్టమ్ అన్నాం. వాట్ ఈస్ ఇట్ ఈస్ అని చూద్దాం. చూడండి, ఎకోసిస్టమ్ కెన్ మెయింటైన్ దేర్ స్టేజెస్ ఆఫ్ ఈక్విలిబ్రియం. దే కెన్ రెగ్యులేట్ దేర్ ఓన్ స్పీసియస్ స్ట్రక్చర్ అండ్ ద ఫంక్షనల్ ప్రాసెస్. ఏం రెగ్యులేట్ చేసే వాటి ఓన్ స్పీసియస్ వాటి యొక్క స్ట్రక్చర్ కానీ ఫంక్షనల్ ప్రాసెస్ని రెగ్యులేట్ చేస్తాయి. అండ్ దిస్ కెపాసిటీ ఆఫ్ ఎకోసిస్టమ్, ఇలా ఏదైతే ఎకోసిస్టంలో వాటి యొక్క స్పీసీస్ని రెగ్యులేట్ చేయగలిగే కేపబిలిటీ ఉంటుందని ఏమంటాం అంటే సెల్ఫ్ రెగ్యులేషన్ అని అంటాం. ద టెండెన్సీ ఫర్ ద బయాలజికల్ సిస్టమ్ ఆఫ్ రీసెస్ట్ చేంజెస్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎ హోమోస్టాటిస్. అంటే వాటి యొక్క మళ్ళా కావాల్సిన ఎనర్జీ కానీ ఫంక్షనల్ ప్రాసెస్ని అవి సెల్ఫ్గా రెగ్యులేట్ చేసుకుంటే దాన్ని హోమోస్టాటిస్ అని అంటాము, హోమియోస్టాటిస్ అని అంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే పాండ్ ఎకోసిస్టమ్ చూడండి. పాండ్స్లో తీసుకున్నప్పుడు ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ జూ ప్లాంక్టోన్ ఇంక్రీజింగ్, దే కన్జ్యూమ్ మోర్ ప్లాంక్టోన్స్, అంటే ప్రైమరీ ప్రొడ్యూసర్ని కన్జ్యూమ్ చేస్తాయి. అండ్ ద రిజల్ట్ ఫుడ్ బికమ్స్ స్కార్స్ ఫర్ ద, అప్పుడు దానివల్ల ఏమైపోతుంది, ఫుడ్ అనేది కొంచెం కొరత అనేది ఏర్పడుతుంది అన్నట్టుగా. సో అది ఇక్కడ మనం చూడొచ్చు. సింపుల్ డెఫినేషన్స్ చూసుకోండి. నెక్స్ట్ చూడండి, హోమోస్టాటిస్ తీసుకున్నప్పుడు ఇన్ బయాలజీ హోమోస్టాటిస్ ఈజ్ ద మెయింటైన్స్ ద స్టేబుల్ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేసే. ఎస్పెషల్లీ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి వాటి యొక్క ఫంక్షన్స్ ఏం ఎగ్జిక్యూట్ చేసాయి అనేది చూసుకోవచ్చు. కూలింగ్ వన్స్ బాడీ త్రూ ద స్వెట్టింగ్ ప్రాసెస్, ఎప్పుడు స్వెట్ అవుతుంది, అది కూల్ అవుతుంది అంటే స్వెట్టింగ్ ప్రాసెస్లో కూల్ అవుతుందని చెప్తున్నారు. రెగ్యులేషన్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది, తర్వాత కన్ఫర్మ్డ్ అవైలబిలిటీ అంత అవసరం లేదు. మైగ్రేట్ అండ్ సస్పెండ్ ఇదంతా అవసరం లేదండి, జస్ట్ ఇక్కడ వరకు అయితే చూసుకోండి. ఇంపార్టెంట్నే మనం ఎక్కువ ఫోకస్ చేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ తీసుకున్నప్పుడు ట్రాఫికల్ లెవెల్లో ఏ విధంగా ఉంటుంది చూడండి. ట్రాఫిక్ లెవెల్, ట్రాఫీ మీన్స్ అర్థం ఏంటంటే న్యూరిషియంట్, ఓకేనా. ట్రాఫికల్ లెవెల్ అంటే న్యూరిషియంట్. ఇట్ రిప్రజెంట్ ద ఎనర్జీ ఫ్లో ఇన్ అన్ ఎకోసిస్టమ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ట్రాఫికల్ లెవెల్ ఎనర్జీ ఫ్లో అనేది ఏ విధంగా ఉంది. ఎనర్జీ ఫ్లో ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ టు ద సబ్సిక్వెంట్ ట్రాఫికల్ లెవెల్ త్రూ ద ట్రాఫికల్ లెవెల్ యూనిడైరెక్షనల్ అని అంటాం. ఇక్కడ కొన్ని అడుగుతాడు, పీవైక్యూలో కూడా అడిగాడు. యూనిడైరెక్షనల్ డెఫినేషన్ తీసుకుంటే ఏ ట్రాఫిక్ లెవెల్ దట్ రిప్రజెంట్ ద ఎనర్జీ ఫ్లో ఆన్ ఎకోసిస్టమ్, ఎనర్జీ ఫ్లో త్రూ ద ట్రాఫిక్ లెవెల్, అంటే ఇది ఎక్కడ ప్రొడ్యూసర్స్ అండ్ సబ్సిక్వెంట్ ట్రాఫిక్ లెవెల్ ఉంటుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, అన్ ఆర్గానిజం ట్రాఫిక్ లెవెల్ ఈజ్ ద పొజిషన్ ఇట్ ఆక్యుపై ఫుడ్ చైన్. మరి ఆర్గానిజం ఏ విధంగా ఇక్కడ లెవెల్ బై లెవెల్ ఉంటుంది అంటే అది తీసుకునే ఏదైతే మనకు అంటే ఫుడ్ చైన్ మీద ఆక్యుపై చేసుకుని ఉంటుంది అంటున్నారు. మరి ఎనర్జీ లెవెల్ తీసుకుంటే డిగ్రీసెస్ ఫ్రమ్ ద ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ అప్వర్డ్స్ డ్యూ టు ద లాస్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అండ్ ఈచ్ ట్రాఫికల్ లెవెల్ అన్నారు. ద ఎనర్జీ లాసెస్ ఈచ్ ట్రాఫికల్ లెవెల్ ఇట్స్ క్వైట్ ద సిగ్నిఫికెంట్ అండ్ ఇట్ చూడండి యూజువల్లీ నాట్ మోర్ దెన్ 4 ట్రాఫికల్ లెవెల్స్ అని ఇక్కడ మనం చెప్తున్నారు. ఒకసారి ఫస్ట్ ఇక్కడ మీరు ఇది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, ట్రాఫికల్ లెవెల్ ఫస్ట్ ఇక్కడ ఏమన్నాయండి, ప్లాంట్స్ అంటే ప్రొడ్యూసర్స్ ఫ్రమ్ ద సన్లైట్ అండ్ న్యూట్రియన్స్ తీసుకుంటే. తర్వాత వీటిని ఎవరు తింటారండి, హార్బియర్స్. వీటిని ఎవరు తింటారండి, ఫస్ట్ లెవెల్ కార్నివర్స్. వీటిని ఎవరు తింటారండి, సెకండ్ లెవెల్ కార్నివర్స్. అంటే ఎనర్జీ లెవెల్ అనేది మనకి ఏ విధంగా ఉంది మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ ఎనర్జీ లెవెల్ అనేది డిగ్రీస్ అవుతుంది, డిగ్రీసెస్ ఫ్రమ్ ద ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ ఇక్కడ ఇది కదా, ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ నుంచి డిగ్రీస్ అవుతూ వస్తుంది ఎనర్జీ లెవెల్ అనేది. ఇప్పుడు సింహం తిన్నంత ఇది తింటదా, తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న అనిమల్స్ తినేంత ఇక్కడ ఉన్న అనిమల్స్ తింటదా. సో ట్రాఫిక్ లెవెల్ అనేది డిగ్రీస్ అవుతుంది, అది చూసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఆటోట్రోఫ్స్ అంటే గ్రీన్ ప్లాంట్స్ ప్రొడ్యూసర్స్ అంటాము. హెట్రోట్రోఫ్స్ అంటే హెర్బీవర్స్ ప్రైమరీ కన్జ్యూమర్స్. అండ్ హెట్రోట్రోఫ్స్ వచ్చేసి ఇక్కడ మనకి కార్నివర్స్ సెకండరీ కన్జ్యూమర్స్ కూడా వస్తాయి. తర్వాత హెట్రోట్రోఫ్స్ టాప్ కార్నివర్స్ అంటాం, టెరిటరీ అండ్ క్వార్టనరీ కన్జ్యూమర్స్ అని అంటాం. అయితే ట్రాఫిక్ లెవెల్ ఇంటరాక్షన్ ఇన్వాల్వింగ్ ద 3 కాన్సెప్ట్ ఉన్నాయి. అయితే ఈ ట్రాఫిక్ లెవెల్లో మనకి ఇది ఒక్కటే కాదు, 3 కాన్సెప్ట్ ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పీవైక్యూలో అడిగారు. ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ అండ్ ఎకలాజికల్ పిరమిడ్, మూడింటి మీద పీవైక్యూలు ఉన్నాయండి. ఫస్ట్ ఫుడ్ చైన్ చూద్దాం. ఫుడ్ చైన్ తీసుకుంటే జనరల్గా మనం ఫస్ట్ డయాగ్రామ్ చూసుకుందాం. ఇక్కడ ప్రొడ్యూసర్స్, తర్వాత క్యాటర్ పిల్లర్స్ అంటే ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, అంటే ఫుడ్ చైన్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతూ వచ్చింది. తర్వాత స్నేక్ కానీ ఈగలు కానీ, సో ఇట్లా, ఓకేనా. సో చూద్దాం, ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ ఆర్గానిజం ఎట్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్ విత్ రిపీటెడ్ ఈటింగ్ అండ్ బీయింగ్ ఈటన్
లైక్ ఈస్ కాల్ ద ఫుడ్ చైన్. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందండి, ప్రొడ్యూసర్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక సిరీస్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాన్ని మనం ఫుడ్ చైన్ అంటాం. ఎగ్జాంపుల్ గ్రాసెస్, తర్వాత గ్రాసెస్, ఇక్కడ గ్రాసెస్ తర్వాత గ్రాస్ హప్పర్, తర్వాత ఫ్రాగ్, స్నేక్, ఈగల్, ఇవన్నీ కూడా మనం ఇట్లా చూడొచ్చు. తర్వాత ఇందులో 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ ఫుడ్ చైన్ లో. ఒకటి గ్రేజింగ్ ఫుడ్ చైన్, ఒకటి డెట్రియస్ ఫుడ్ చైన్. గ్రేజింగ్ అంటే ఏంటంటే మన గడ్డి నుంచి, ఆకుల నుంచి తయారవుతుంది, అంటే చెట్ల నుంచి తయారవుతుంది. డెట్రియస్ అంటే డెడ్ ఆర్గానిజం నుంచి. సో ఈ రెండు ఇంపార్టెంట్, మెయిన్స్ లో కూడా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఫస్ట్ గ్రేజింగ్ ఫుడ్ చైన్ చూద్దాం. అంటే ప్లాంట్స్ రిలవెంట్ గ్రేజ్ అన్నప్పుడు. ఓకేనా. గ్రాసింగ్ అంటే ద కన్స్యూమర్ ఆర్గానిజం ద స్టార్ట్ ఫుడ్ చైన్ యూటిలైజింగ్ ద ప్లాంట్స్. ఏం యూటిలైజ్ చేసుకుంటుందండి, ప్లాంట్స్ అండ్ ప్లాంట్ పార్ట్ ఆఫ్ దేర్ ఫుడ్ ని యూటిలైజ్ చేసుకునేది గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటే. ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు టెరిషియల్ ఎకోసిస్టమ్ మనం చూడొచ్చు. ఇదే క్యాట్ కానీ, ఆ క్యాటర్ పిల్లరు, తర్వాత దాన్ని లిజర్డ్ తినడము, తర్వాత అట్లా ఇక్కడ ఉన్నది ఎగ్జాంపుల్ మనం పెట్టుకోవచ్చు. తర్వాత మళ్ళా చూడండి, ఇన్ అన్ అక్వాటిక్ ఎకోసిస్టమ్ ఫిటోప్లాంక్టన్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఆర్ ఈటన్ బై ద, ఇక్కడ చూడండి జూప్లాంక్టన్స్ విచ్ ఫిషెస్ ఈట్. అంటే ఒక ఇప్పుడు సేమ్ ఇది మనకి టెరిటోరియల్నే కాకుండా ఎక్వాటిక్ ఎకోసిస్టమ్ లో తీసుకున్నప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మనం ఫర్దర్ గా చూద్దాం. ఇంకా అది గ్రీన్ అయిపోయింది. ఇప్పుడు డెట్రిసెట్ ఫుడ్ చైన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ నుంచి ఫుడ్ అనేది తయారు చేస్తుంటాయి. డెట్రిటెడ్ ఫుడ్ చైన్ స్టార్ట్స్ విత్ ద ఆర్గానిక్ మ్యాటర్ ఆఫ్ డెడ్ అండ్ డికేయింగ్ అనిమల్స్ అండ్ ప్లాంట్ బాడీస్ ఫ్రమ్ ద గ్రేజింగ్ ఫుడ్ చైన్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనము కొన్నిసార్లు అనిమల్స్ ఎక్కడైనా చనిపోయి ఉంటే అవి పురుగులు పట్టి తర్వాత కొద్ది రోజులకు మట్టిలో కలిసిపోతాయి, మీకు తెలుసు కదా. సో అదే డెడ్ ఆర్గానిజం, అందులో నుంచి పుట్టేదే డెట్రిసెట్ ఫుడ్ చైన్ అన్నట్టుగా. సో డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ ఇంకా చూడండి, డెట్రిసెట్ ఫీడింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్ ద డెట్రివర్స్ ఆర్ డీకంపోజర్స్ అని అంటాము. సో ఇక్కడ మనం ఇక్కడ డెట్రిటస్ ఫుడ్ చైన్ అనేది చూడొచ్చు. అంటే చనిపోయిన ఆర్గానిజం నుంచి వస్తుంది అన్నట్టు. నెక్స్ట్, ఇన్ అక్వాటిక్ ఎకోసిస్టమ్ లో తీసుకున్నప్పుడు ద గ్రాసింగ్ ఫుడ్ చైన్ ఈజ్ మేజర్ కండక్ట్ అండ్ ఎనర్జీ ఫ్లో. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద టెరిటోరియల్ ఎకోసిస్టమ్ అండ్ లార్జ్ ఫంక్షన్స్ ఎనర్జీ ఫ్లో త్రూ ద డెట్రిటస్ ఫుడ్ చైన్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, డెడ్ లీవ్స్, అనిమల్స్ కానీ, లీవ్స్ కానీ, ప్లాంట్స్ కానీ. ఇక్కడ లీవ్ పడిపోయి భూమిలో కలిసిపోయింది. ఇది ఎవరు తింటారో ఈ డెడ్ లీవ్ని? ఇక్కడ ఒక పురుగు తిన్నది, ఏది వుడ్ లో పురుగు తిన్నది. మరి దీన్ని ఎవరు తింటారు? ఇక్కడ ఒక బర్డ్ తిన్నది కదా. సో అంటే డెట్రిటస్ ఫుడ్ చైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. క్లియర్ కదా. చూడండి, 2013లో మనకి క్వశ్చన్ అయితే అడిగారండి. విత్ రిఫరెన్స్ టు ద ఫుడ్ చైన్ ఇన్ ఎకోసిస్టమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కైండ్ ఆర్గానిజం ఆర్ నోన్ యాజ్ అ డీకంపోజర్ ఆర్గానిజం దేన్ని అంటాము అని అంటున్నారు. వైరస్, ఫంగి, బ్యాక్టీరియా. సింపుల్గా అందరికీ చాలా బాగా క్లియర్గా తెలిసింది ఏంటంటే ఇక్కడ వైరస్, ఫంగి, బ్యాక్టీరియానా లేకపోతే ఏంటి? చూడండి, ఆప్షన్ 2 and 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరస్ అనేది కాదు, ఇది ఒకటి. ఓకేనా, వైరస్ అనేది కాదు. సో ఫంగి అండ్ బ్యాక్టీరియా. ఎందుకంటే డెడ్ ఆర్గానిజం మనం ఇక్కడ చూడొచ్చు కదా. చూడండి, ఫంగి అండ్ బ్యాక్టీరియా ఆర్ డీకంపోజర్స్. ఇవి ఏం చేసాయండి, డెడ్ ఆర్గానిజంని, డెడ్ చనిపోయిన దాన్ని డీకంపోజ్ చేస్తాయి. డీకంపోజిటర్స్ అంటాం అందుకే వాటిని. దీస్ అయితే క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి, ఎవరికైనా అర్థం. విత్ రిఫరెన్స్ టు ద ఫుడ్ చైన్ ఇన్ ఎకోసిస్టమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కైండ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ నోన్ యాజ్ అ డీకంపోజర్ ఆర్గానిజం అంటాం. కింద ఉన్న వాటిలో వేటిని డీకంపోజర్ ఆర్గానిజమ్స్ అంటారు? వైరస్ అనేది అయితే కాదు, ఫంగి డీకంపోజరే కదా, బ్యాక్టీరియా డీకంపోజరే. ఫస్ట్ ఆన్సర్ తెలిసిపోయింది. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. ఫంగి అండ్ బ్యాక్టీరియాని మనం డీకంపోజర్స్ అంటాము. అయితే ఇవి ఏంటంటే ఏదైతే ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ని ఇవి డీకంపోజ్ చేస్తాయి. సో చూడండి, వైరస్ రిప్రజెంట్ ద డార్మెంట్ లైఫ్. మనం వైరస్ కూడా ఉంది కదా, దాని గురించి చూసుకుంటే ఇట్ ఇస్ అ డార్మెంట్. దే ఆర్ మెటాబాలిక్ ఇన్యాక్టివ్ ఇఫ్ దే ఆర్ అవుట్ సైడ్ ఏ హోస్ట్ బాడీ, దే ఆర్ నాట్ డీకంపోజర్స్. ఇవి మనకి వైరస్ అనేది వ్యాధులను కలగజేసి తెలుసు కదా. సో దీస్ ఆర్ నాట్ డీకంపోజర్స్. డిఎన్ఏ మాలిక్యులర్, మనం ఇప్పుడు వైరస్ మనకి తెలుసు కదా, కోవిడ్ వైరస్. సో అలా. నెక్స్ట్ చూడండి, protist are the unilinear, okay, unilinear organisms. Some protist are the paramecium and ఇక్కడ కొన్ని మనం ఇక్కడ చూడొచ్చు. జస్ట్ ఒక దీని డెఫినేషన్ చూసుకున్న తర్వాత హ్యూమస్. మరి హ్యూమస్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఎంజైమ్స్ డీకంపోజ్ డెట్రిటస్ ఇంటూ ద సింప్లర్ ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్స్. ఇవి ఏం చేస్తాయి హ్యూమస్ అంటే, బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఎంజైమ్స్ అని అంట. ఇవి ఏం చేస్తాయంటే డీకంపోజ్ చేస్తాయి. ఏదైతే డెట్రిటస్ చనిపోయిన ఆర్గానిజం ఉంటుంది కదా, దాన్ని సింపుల్ గా ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్స్ లోకి డీకంపోజ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ని ఏమంటామంటే క్యాటాబాయిలిజం అని అంటాం. క్యాటాబాయిలిజం ఇంపార్టెంట్. ఎన్వైర్న్మెంట్ ఒక ఫస్ట్ కొన్ని చాప్టర్స్ ఇలానే ఉంటుందండి, బట్ ఈజీగా ఉంటుంది. కొంచెం ఫస్ట్ చాప్టర్ వరకు మనకు కొద్దిగా కన్ఫ్యూజ్, తర్వాత సింపుల్ గా ఉంటుందండి. ఓకేనా.
నెక్స్ట్ చూడండి, హ్యూమిఫికేషన్ అండ్ మినరలైజేషన్ అక్కర్స్ డ్యూటింగ్ ద డీకంపోజిషన్ ఇన్ ద సాయిల్. అయితే ఇది డీకంపోజిషన్ అవుతున్న టైంలో ఏమవుతుందండి, హ్యూమిఫికేషన్ అండ్ మినరలైజేషన్ అనేది ఏర్పడుతుందని చెప్తున్నాడు. మరి హ్యూమిఫికేషన్ ఏం చేస్తుంది అంటే ఇట్ లీడ్స్ టు ద అక్యుములేషన్ ఆఫ్ ద డార్క్ కలర్ అమోఫోర్స్ అంటే ఫార్మ్లెస్ అండ్ సబ్స్టాన్సెస్ ఈస్ కాల్డ్ ద హ్యూమస్. అలా అంటే ఒక డార్క్ కలర్ సబ్స్టాన్సెస్ అనేది ఏర్పాటు చేస్తే దాన్ని మనం హ్యూమస్ అని అంటాము. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద డెట్రిటర్స్. ఇందులో ఏవి డెట్రిటర్స్ అన్నారు. ఇక్కడ మనకి ఎర్త్ వామ్ అనేది డెట్రిటర్స్, జెల్లీ ఫిష్, తర్వాత మిల్లిపెట్స్, తర్వాత సీ హార్సెస్ అని అన్నాడు. ఓకే, మరి ఇందులో ఫస్ట్ ఎర్త్ వామ్ అనేది చాలా మంది తెలుసు, వానపాము అంటారు కదా. తర్వాత సెకండ్ది జెల్లీ ఫిష్ అయితే ఖచ్చితంగా డెట్రిటర్స్ కాదండి, మీ అందరికీ జెల్లీ ఫిష్ ఐడియా ఉండే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మిల్లిపెడస్. అయితే ఇవి కొంచెం మనకి అర్థం కాకపోతే ఏం చేయాలంటే మనం ఈ పేరుని గూగుల్లో కొడితే మీకు ఆ పిక్చర్ కనబడుతుంది, క్లారిటీ వస్తుంది. ఏదో నేను చెప్పాను కదా అని మీరు వినడం కాదు, మీరు ఒకసారి జస్ట్ గూగుల్ చేయండి, మీకు దాని గురించి ఒక 2 పాయింట్స్ నేర్చుకోండి. తర్వాత సీ హార్సెస్ అయితే కాదు, నాకు తెలిసి ఫోర్త్ది కాదు, సెకండ్ది కాదు. తర్వాత వుడ్లిక్ ఇందాకనే చూసుకున్నాం, ఇది అవును, ఇందాక మనకు పైన వచ్చింది గుర్తుంది ఎవరికన్నా వుడ్లిక్ అనేది. సో ఇది తెలుసు, నాకు తెలిసి ఎర్త్వామ్స్ తెలుసు. ఇప్పుడు ఈ మిడిపెడస్ అనేది నాకు కొంచెం ఐడియా లేదు. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే 2 అండ్ 4ని ఎలిమినేట్ చేసేస్తా. 2 ఇక్కడ ఉంది, 4 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, 4 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, 4 ఇక్కడ ఉంది. సో ఆన్సర్ ఏం మిగిలిందండి, సి మిగిలింది. ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చింది. సో ఇప్పుడు నాకు తెలియనప్పుడు ఇట్లాంటివి కూడా మీరు యూజ్ చేయాలి. చూడండి, ఎర్త్ వామ్స్, డెట్రిటర్స్, జెల్లీ ఫిష్, మెరైన్ యానిమల్. తర్వాత ఇక్కడ చూడండి సీ హార్సెస్, స్మాల్ మెరైన్ ఫిషెస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫుడ్ చైన్ అయిపోయింది కదా, ఫుడ్ చైన్ అంటే ఒక దాని మీద ఒకటి డిపెండ్ అవుతూ చైన్ లాగా ఏర్పడింది కదా. ఫుడ్ వెబ్ అంటే ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గానిజం తీసుకుంటాయి అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కప్ప ఉంది, ఓకే, ఒక ఒక బర్డ్ ఉంది అనుకోండి. ఒక బర్డ్ని ఎవరెవరు తింటారు అనేది క్వశ్చన్ పాయింట్. ఓకేనా. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫుడ్ చైన్లో ఇక్కడ గ్రాస్ ఉంది, ఎవరు తిన్నారు, మౌస్ తిన్నారు. మరి మౌస్ని ఎవరు తింటున్నారు, హాక్ తింటుంది కదా. తర్వాత మౌస్ని మళ్ళీ ఎవరు తింటున్నారు, స్నేక్ తింటుంది కదా. మళ్ళీ స్నేక్ని ఎవరు తింటున్నారు, హాక్ తింటుంది కదా. మళ్ళా గ్రాస్ని ర్యాబిట్ తింటుంది, ఇక్కడ హాక్ తింటుంది. గ్రాస్ని గ్రాస్ హోపర్ తింటుంది, హాక్ తింటుంది. అంటే ఇక్కడ ఒకే టైప్ ఆఫ్ ఆర్గానిజం ఇవి తింటున్నాయి. మళ్ళీ దీన్ని తినే ఆర్గానిజం ఒకటి ఉంది, అంటే ఫుడ్ వెబ్. అంటే ఇది దేన్నైనా తినేయగలుగుతుంది ఇప్పుడు. ఓకేనా, నాట్ డైరెక్ట్ గ్రాస్లో నుంచి వచ్చిన దేన్నైనా తినేయగలుగుతుంది కదా. సో చూడండి, మల్టిపుల్ ఇంటర్లింక్స్ ఫుడ్ చైన్ ఆర్ మేక్ ఈజ్ కాల్డ్ వాట్, ఫుడ్ వెబ్ అంటాం. ఫుడ్ వెబ్ అంటే ఒకే టైప్ ఆఫ్ ఆహారాన్ని డిఫరెంట్ అనిమల్స్ తినడం అండ్ డిఫరెంట్ అనిమల్స్ని ఒకే ఒక అనిమల్, ఒక బర్డ్ కానీ ఏదైనా కానీ తినడం. ఓకే, ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ బయోటిక్ ఇంటరాక్షన్స్ ఇన్ ఫుడ్ వెబ్. టైప్స్ ఆఫ్ బయోటిక్ ఇంటరాక్షన్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. ఇది ఇంపార్టెంట్ అని ఒకసారి మంచిగా చూసుకుందాం. చాలా ఉంది, నాకు టైం కూడా తక్కువగా ఉంది. సరే, ఎంత పాసిబుల్ అయితే అంత చెప్పేస్తా. చూడండి, ఇక్కడ మనకి అమెన్సాలిజం, అయిన తర్వాత యాంటీబయాసిస్, అయిన తర్వాత కాంపిటీషన్ అని అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కటి చూద్దాం. అమెన్సాలిజం తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ నెగటివ్ ఎకలాజికల్ ఇంటరాక్షన్స్ వేర్ వన్ ఆఫ్ ద స్పీసీస్ ఈజ్ హార్మ్డ్ ఆర్ డిస్ట్రాయిడ్ వైల్ అదర్ బెనిఫిటెడ్ అండ్ రిమైన్స్ అన్అఫెక్టెడ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అమెన్సిజం అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఇది వచ్చిన ఏమంటాం, నెగటివ్ ఎకలాజికల్ ఇంటరాక్షన్ అంటాం. అంటే ఒక 1 స్పీసెస్ తీసుకున్నాం, అది ఇంకో దానికి ఆహారం అవుతుంది. అంటే ఏమవుతుంది, ఇంకొక ఏదైతే ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ర్యాట్ ఉంది, ర్యాట్ని ఒక బర్డ్ తిన్నది కదా, హౌస్ తిన్నది కదా. సో అంటే ఇది దీనికి ఆహారం అవుతున్నప్పటికీ కూడా ఏమవుతుంది, ఇక్కడ ఒక లైఫ్ అనేది లాస్ అవుతుంది కదా. సో నెగటివ్ ఎకలాజికల్ ఇంటరాక్షన్ అనేది చూడొచ్చు. వన్ ఆఫ్ ద స్పీసెస్ ఈజ్ హార్మ్డ్ అండ్ డిస్ట్రాయిడ్ వైల్ అదర్ బెనిఫిటెడ్, ఇంకొకటి బెనిఫిట్ అవుతుంది, ఆర్ రిమైన్ అన్ఎఫెక్టెడ్ అన్న అవుతుంది. అర్థమవుతుందా. సో అది యాంటీబయాసిస్ అంటే ద breed mold fungi peninsular producer peninsular and antibiotic substances which inhibit the growth of the variety of bacteria. ఇక్కడ వెరైటీ ఆఫ్ బ్యాక్టీరియాస్ అని మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ చిన్న చెట్లు ఉన్నాయి, ఇక్కడ పెద్ద చెట్టు ఉంది కదా. ఇప్పుడు ఈ చిన్న చెట్లు ఇక్కడ మనకి కొన్నిసార్లు ఎఫెక్ట్ అవుతాయి, సూర్యరశ్మి రాదు, వాటర్ రాదు, కొన్ని ఇష్యూస్ వల్ల ఇక్కడ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో అదే మనం ఇందాక చూసుకున్నాం అమెన్సాలిజం అని అంటాం దీన్ని. సో
కొన్నిసార్లు బెనిఫిట్ అవుతుంది, కొన్నిసార్లు నాట్ ఎఫెక్ట్. ఇప్పుడు దీనికి ఫ్రూట్స్, కాయలు అన్ని పండ్లు పండుతాయి. దీనికి పండుతాయా? లేదు కదా! అందుకే అంతే కదా! నీడల చెట్లు పెడితే పెరగయి అని. సో, అదన్నట్టుగా. నెక్స్ట్ కమెన్షలిజం. కమెన్షలిజం అంటే వన్ ఆర్గానిజం బెనిఫిట్ ఫ్రమ్ ద అదర్ వితౌట్ హార్మింగ్ ఇట్. ఒక్కొక్కసారి కొన్ని ఆర్గానిజం బెనిఫిట్ పొందుతాయి. కానీ దేనికి అంటే ఇంకొక దానికి ఇక్కడ హార్మ్‌ఫుల్ అనేది కలగదు. బెనిఫిట్ ఉండదు, హార్మ్‌ఫుల్ కాదు. వన్ ఆర్గానిజం బెనిఫిట్ ఫ్రమ్ ద అదర్ వితౌట్ హార్మింగ్ ఇట్. దానికి హార్మ్ చేయకుండా బెనిఫిట్ అయిద్దన్నట్టుగా. ఓకేనా? చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ ఈ బఫెలోనా సరే ఈ బఫెలో మీద ఒక బోర్డ్ ఉంది. సో, ఇప్పుడు దీనికి ఇది ఏమైనా హార్మ్‌ఫుల్ అవుతుందా? లేదు కదా! ఇట్స్ టేక్ సపోర్ట్ అన్నట్టుగా. షెల్టర్ గాని డిఫరెంట్ టైప్స్‌గా సపోర్ట్స్ తీసుకోవడం. తర్వాత మ్యూటలిజం. మ్యూటలిజం ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఎకలాజికల్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద 2 స్పీసీస్. బోత్ స్పీసీస్ ఆర్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఒకదానికొకటి బెనిఫిట్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి బర్డ్స్‌లో నుంచి మనము ఇక్కడ చూడొచ్చు. అది ఏం చేస్తది? అందులో ఫుడ్ తీసుకొని సీతాకోకచిలుక తయారైతది. మనకు తెలుసు కదా! సో, దే ఆర్ బెనిఫిటెడ్ బోత్. ఇప్పుడు ఇదొచ్చి ఇక్కడ వాలడం వల్లనే ఫ్లవర్ కూడా దానికి కావాల్సిన ఏవైతే రిప్రొడక్షన్ కావాల్సిన ఆహ్, స్ ఆహ్, ఐటెమ్స్ అయితే దానికి వస్తాయన్నట్టుగా. స్పీసీస్ కావాల్సినవి వస్తాయి. సో, దేర్ ఆర్ ద బోత్ మ్యూచువల్ బెనిఫిట్ ఉంటదన్నమాట. బెనిఫిట్ అనేది మ్యూచువల్‌గా ఉంటది. తర్వాత న్యూట్రలిజం. ఈ 4 పాయింట్స్ ఇంపార్టెంట్. మీరు డెప్త్‌గా చదవకపోయినా వాట్ ఈస్ వాట్ అని చదువుకోవాలి. ఇప్పుడు ఇది మనకి పివైక్యూలో అడిగాడు. అమెన్షలిజం అంటే ఏంటి? వన్ స్పీసీస్ ఈస్ హార్మ్డ్ ఆర్ డిస్ట్రాయిడ్ ద అదర్. మేబీ సమ్‌టైమ్స్ ఐదర్ బెనిఫిట్ ఉండొచ్చు లేదా అన్‌ఎఫెక్టెడ్‌గా ఉండొచ్చు. కమెన్షలిజం అనంటే వితౌట్ హార్మ్. ఓకేనా? తర్వాత మ్యూచువలిజం అనంటే బోత్ ఆర్ బెనిఫిటెడ్. మ్యూచువల్ అన్నప్పుడు ఏందండి? బోత్ ఆర్ బెనిఫిట్. తర్వాత న్యూట్రలిజం. న్యూట్రలిజం అన్నప్పుడు రిలేషన్‌షిప్ బిట్వీన్ ద 2 స్పీసీస్ దట్ ఇంటరాక్ట్ బట్ దే డు నాట్ ఎఫెక్ట్ ఈచ్ అదర్. రిలేషన్‌షిప్ ఉంటుంది. బట్ 2 కూడా ఎలాంటి ఎఫెక్ట్ అనేది పడదు. ఓకేనా? క్లియర్ గదా! నెక్స్ట్ మనము ఇప్పుడు మనము మెరైన్ ఫుడ్ వెబ్. ఇందాక మనం జస్ట్ ఫుడ్ వెబ్ చూసాం గదా! ఇది టెరిటోరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నాం గదా! మెరైన్‌లో చూడండి. ఇక్కడ తీసుకుంటే మనము ఇక్కడ కింద నుంచి చూద్దాం ఫస్ట్. ఇక్కడ డైటమ్స్ అంటే ఫిటోప్లాంక్టన్స్ తీసుకున్నాం. వీటిని ఇక్కడ జోపోప్లాంక్టన్స్ తింటున్నాయి. తర్వాత ఫిషెస్, స్మాల్ ఫిషెస్. తర్వాత ఇక్కడ చూడండి మనకి కొంచెం దీనికంటే కొంచెం పెద్ద ఫిషెస్ తింటున్నాయి. తర్వాత ఇంకా కొంచెం పెద్దయి. తర్వాత ఇంకొంచెం పెద్దయి. అంటే ఇక్కడ ఒకదాని నుంచి ఒకటి ఫుడ్ వెబ్ అనేది మనం చూస్తున్నాం. అవునా కాదా? మళ్ళీ ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఈ ఫిషెస్‌ని తినదా అండి? చూడండి ఇవి కూడా తింటున్నాయి. అండ్ ఈ ఫిషెస్ వీటిని కూడా తింటున్నాయి. అంటే ఇక్కడ ఒకదానికొకటి ఇంటర్‌లింక్స్ అవుతున్నాయి. అంటే ఒక రకం కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్‌ని కూడా తింటున్నాయి. దాన్ని ఫుడ్ వెబ్ అంటాం. అంటే ఒక రకమైన ఆర్గానిజం ఏదైనా తీసుకున్నప్పుడు అది డిఫరెంట్ వాటికి ఇక్కడ ఫుడ్ అనేది అవుతుందన్నట్టుగా. నెక్స్ట్ టైప్ ఆఫ్ బయోటిక్ ఇంటరాక్షన్స్ ఇన్ ఫుడ్ వెబ్ తీసుకున్నప్పుడు ఇంటరాక్షన్స్ తీసుకుంటే వాటి యొక్క ఎఫెక్ట్ కమిటీ అనేది చూద్దాం ఇక్కడ. ఫస్ట్ నెగెటివ్ ఇంటరాక్షన్ తీసుకున్నప్పుడు అమెన్షలిజం ఇందాక చెప్పుకున్నాం. వన్ స్పీసీస్ ఈజ్ ఇన్హాబిటెడ్ వైల్ ద అదర్ స్పీసీస్ ఈజ్ అన్ఎఫెక్టెడ్. రిమెంబర్ వెరీ 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 ఇంపార్టెంట్ పివైక్యూలో అడిగారు. ఓకేనా? తర్వాత ప్రిడేషన్. వన్ స్పీసీస్ బెనిఫిటెడ్ వైల్ ద సెకండ్ స్పీసీస్ ఈజ్ హార్మ్డ్. ఓకే, ప్రిడేషన్ అంటే ఒక స్పీసీస్ బెనిఫిట్ అవుతుంది, ఇంకో దానికి హార్మ్ అనేది ఉంటుంది. తర్వాత పారాసిటిజం బెనిఫిటెడ్ టు వన్ స్పీసీస్ అండ్ హార్మ్ఫుల్ టు ద అదర్ స్పీసీస్. కాంపిటీషన్ అడ్వైస్లీ అఫెక్టెడ్ బోత్ స్పీసెస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడొచ్చు మనం. ఓకే, పాజిటివ్ ఇంటరాక్షన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మన కమెన్షలిజం తీసుకుంటే వన్ స్పీసీస్ దట్ కమెన్షల్ బెనిఫిట్స్ వైల్ ద అదర్ స్పీసీస్ ఈజ్ నైదర్ హార్మ్డ్ నార్ ఇన్హిబిటెడ్. ఒక స్పీసీస్ బెనిఫిట్ పొందుతుంది, బట్ అదర్ది ఇంకోటి ఏమవుతుంది దానికి ఎలాంటి హార్మ్ కానీ లేదంటే ఎలాంటి బెనిఫిట్ కానీ ఉండకపోవచ్చు. ఎలాంటి ఇన్ఎఫెక్ట్ మాత్రం ఉండదు. తర్వాత మ్యూచువలిజం అన్నప్పుడు బోత్ ఆర్ మ్యూచువల్గా బెనిఫిట్ అనేది పొందుతాయి. ఓకేనా? 2014లో క్వశ్చన్ అడిగారు చూడండి ఫుడ్ చైన్ గురించి. ఇక్కడ చూడండి డయోటమ్స్ అండ్ క్రిస్టసియన్స్ అండ్ హెరింగ్. ఇక్కడ మనం దీనికి ఈ పాయింట్ ఇక్కడ టెర్మినాలజీ అందుకే చాలా ఇంపార్టెంట్. ఈ టెర్మినాలజీ అనేది కూడా మనం చూసుకోవాలని. ఓకేనా? ఇక్కడ చూడండి క్రిస్టసియన్స్ ప్లాంక్టోన్ ఈటింగ్. ఓకేనా? ఇదేంటండి డయోటోమ్స్ కదా. సో మనం ఇక్కడ చూద్దాం ఒకసారి క్వశ్చన్లో. ఫస్ట్ ఏమన్నాడు? డయోటోమ్స్ అన్నాడు, క్రిస్టసియన్స్ అన్నాడు, హెరింగ్స్ అన్నాడు. డయోటోమ్స్ అయితే ఇక్కడ మనకు ఒక క్లారిటీ. ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది? డయోటోమ్స్. సో ఇది ఎలిమినేట్ చేయొచ్చు, ఇది ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు రెండిట్లలో ఆన్సర్ ఉంది కదా. సో మరి ఇక్కడ క్రిస్టసియన్స్ అనేది ఎప్పుడు వచ్చింది మనకి జనరల్గా
మనం చూసుకున్న దానిలో లాస్ట్కి వచ్చింది కదా. సో డైటోమ్స్, హెరింగ్స్ అండ్ క్రిస్టసెన్స్. సో మన రైట్ ఆన్సర్ వచ్చేసి డైటమ్స్, క్రిస్టసెన్స్. ఎందుకనంటే దీని తర్వాత మనకు వచ్చింది ఇదే కదా, మనం హెరింగ్స్ వరకు చూడలే కదా. సో ఆన్సర్ ఏ రైట్ ఆన్సర్. చూద్దాం, చూడండి ఇక్కడ రైట్ ఆన్సర్ ఎన్షిఆర్టీలో ఉంది. ద ఫుడ్ చైన్ స్టార్ట్ విత్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఎండ్ విత్ ద కన్జ్యూమర్స్. అవునా, ఫుడ్ చైన్ ఎప్పుడు స్టార్ట్ విత్ ప్రొడ్యూసర్తో స్టార్ట్ అయ్యి ఎండ్ ద కన్జ్యూమర్తో ఎండ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఫిట్ ఆఫ్ లింక్టన్ తీసుకున్నప్పుడు ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఓషన్ దే ఆర్ ద, అందులో వాటిని అట్లా ఏమేమి ఉంటాయండి, డైటోమ్స్ అంటే యూనిసెల్యులర్ ఆల్గే ఉండొచ్చు, తర్వాత కోకోలిథిక్ ఉండొచ్చు, తర్వాత సినోబాక్టీరియా ఉండొచ్చు, తర్వాత ఫ్లాంగిలెట్స్ అని ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూడొచ్చు. ఇది ఫస్ట్ చేసి తర్వాత ఇక్కడ క్రస్టసిన్స్ అంటే ఫ్రమ్ ద లార్జ్ గ్రూప్ ఆఫ్ ఆర్థోఫేట్స్ అంటాం, లైక్ క్రాబ్స్ కానీ, లాబ్స్టర్స్ కానీ, స్ట్రిమ్స్ కానీ, క్రిల్స్ కానీ ఇందులో ఉంటాయి. నెక్స్ట్ హెర్రింగ్స్ అంటే దీస్ ఆర్ ద ఫిష్ ఆర్ దే ఈటెడ్, సారీ స్పామ్ కాల్స్. వన్ సెకండ్ అండి. యా, ఓకే, క్లారిటీ వచ్చింది కదా. సో అంటే ఏ ఒక ఇప్పుడు ఫుడ్ వెబ్ లో ఏది దేన్ని తింటుంది అనేది మనం చూసుకుంటున్నాం. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ కైండ్ ఆఫ్ ఆర్గానిజం తీసుకున్నప్పుడు ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు మనకి కోపోపాడ్స్. మీరు మంచిగా కొంచెం జాగ్రత్తగా వినండి, ఇక్కడ టర్మినాలజీ ఇంపార్టెంట్. ఈవెన్ నేను ఏదైనా తప్పుగా స్పెల్ చేసినా కూడా మీరు అలా కాకుండా, మీకు అది అనడానికి రాకపోతే ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి దాన్ని టైప్ చేసి దాని ప్రొనౌన్సియేషన్ అడిగినప్పుడు అది ప్రొనౌన్స్ చేసేది మీరు ఒక 4-5 సార్లు రిపీట్ చేసుకోవాలి. అర్థమైందా? ఎందుకనంటే టీచింగ్ చేయడం వేరు, ఎగ్జామ్ రాయడం వేరు. ఐ కెన్ సే డైరెక్ట్లీ, నేను రాశాను కాబట్టి చెప్తున్నాను. చెప్పేటప్పుడు చెప్పడం చాలా ఈజీ, కానీ దాన్ని గుర్తుపెట్టుకోవడమే ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను కరెక్ట్గా పలికి చెప్తాను, ఓకే. ఒకవేళ రాంగ్ అయినా నాకు ఎఫెక్ట్ పడదు, బట్ మీకు కరెక్ట్గా తెలియాలి. దాని స్పెల్లింగ్ కూడా మీకు కరెక్ట్గా తెలిసినప్పుడు మీరు ఆన్సర్ కరెక్ట్గా రాయగలుగుతారు. రిమెంబర్ దిస్, ఓకేనా? నేను ఎందుకు దీన్ని ఇంత ఫ్రెండ్లీగా చెప్తున్నాను అంటే, ఎందుకంటే ఇవి అన్నీ నేను చూసి వచ్చాను, ఎక్కడెక్కడ మనకి మిస్టేక్స్ అవుతాయో తెలుసుకొని వచ్చాను కాబట్టి నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. ఓకే, చూడండి కన్సిడర్ ద ఫాలోయింగ్ కైండ్ ఆఫ్ ఆర్గానిజం అన్నాడు. ఇక్కడ కోపోపోడ్స్ అండ్ సినోబాక్టీరియా, తర్వాత డయోటోమ్స్ అండ్ ఫార్మామినిఫెరా అని అన్నాడు. 4 ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ద ఎబో ఆర్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఫుడ్ చైన్ ఆఫ్ ఓషన్స్. ఇందులో ఎవ్వి 5 ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అని అంటున్నాడు. ఫుడ్ చైన్ ఓషన్ లో, క్వశ్చన్ మంచిగా చూసుకోవాలి, ఓషన్ టెరిటోరియల్ అని. ఓషన్. సో ఓషన్లో తీసుకున్నప్పుడు మనకి సినోబాక్టీరియా అయితే క్లియర్గా తెలుసు అందరికీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డయోటమ్స్ అనేది కూడా ఇందాకనే చూసుకున్నాం, ఈ 2 అయితే డౌట్ లేదు. మనకి కోపోపోడ్స్ అన్ని అండ్ ఫెర్మామిన్ ఇవి 2 తెలియదు. సో ఫస్ట్ ఈ 2 ఉన్నాయి ఏందో చూద్దాం. 2 and 3 బి ఆన్సర్లో ఉన్నాయి. సో ఆన్సర్ బి. ఇంకా ఇలా ఉందా? 2 and 3 లేదు కదా, కథం అయిపోయాయి. ఇక్కడ చూడండి, కోపోపోడ్స్ తీసుకున్నప్పుడు దీస్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ స్మాల్ అక్వాటిక్ క్రస్టేసియన్స్ అని అంటున్నారు. ఆర్ ఇంకా ఇంకోటి ఏముంది మనకి ఇక్కడ, ఫార్మా మినిఫెరా అని ఉంది కదా, దీస్ ఆర్ ద అమోబాయిడ్స్ ప్రొటెస్ట్ అని అంటున్నారు. సో వాటి యొక్క డెఫినేషన్స్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 2013లో విత్ రిఫరెన్స్ టు ద ఫుడ్ చైన్ ఇన్ ఎకోసిస్టమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ అని అంటున్నాడు. సో ఏ ఫుడ్ చైన్ ఇలిస్ట్రేట్ ద ఇన్ ఆర్డర్ టు ద చైన్ అండ్ ఆర్గానిజం. ఓకే, నేను కొంచెం ఫాస్ట్గా చెప్పి మిగతాది నేను తర్వాత చెప్తాను, నాకు వేరే సెషన్ ఉంది. సో ఇక్కడ 2013లో మనకి క్వశ్చన్ అడిగాడు, ఫుడ్ చైన్ ఇన్ ఎకోసిస్టమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని అన్నాడు. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అంటున్నాడు. ఏ ఫుడ్ చైన్ ఇలిస్ట్రేట్ ద ఆర్డర్ ఇన్ విచ్ ఏ చైన్ ఆఫ్ ఆర్గానిజం ఫీడ్ అప్ ఆన్ ఈచ్ అదర్. ఎస్ ఆర్ నో? ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతుంది కదా. తర్వాత ఫుడ్ చైన్స్ ఆర్ ఫౌండ్ విత్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ ద స్పీసియస్. నో. నో. ఎస్ ఆర్ నో? నోనే కదా. తర్వాత ఫుడ్ చైన్ ఇలిస్ట్రేట్ ద నెంబర్ ఆఫ్ ఈచ్ ఆర్గానిజం విత్ ఆర్ ఈటన్ బై అదర్. ఇది ఫుడ్ వెబ్ అవుతుంది. సో రాంగ్. సో ఓన్లీ 1 రైట్. చూద్దాం. స్టేట్మెంట్ 1 ట్రూ. ఎస్, స్టేట్మెంట్ ట్రూ. ఇన్ ఏ ఫుడ్ చైన్ ఏ స్పీసీస్ ఆక్యుపైజ్ స్పెసిఫిక్ ట్రాఫికల్ లెవెల్ ఉంటుంది, బట్ ఇక్కడ పాపులేషన్ స్పీసీస్ అన్నాడు. రాంగ్. తర్వాత ఫుడ్ చైన్ ఇలిస్ట్రేట్ ద నెంబర్ ఆఫ్ ఆర్గానిజం ఈటన్ బై అదర్స్
ఇట్స్ ఎ ఫాల్ట్ బికాస్ ఫుడ్ ఇది ఒకదాన్ని ఎక్కువ తింటున్నాయి అంటే అది ఫుడ్ వెబ్లోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ ఏ స్పీసెస్ దే కెన్ ఎస్టాబ్లిష్ ద సింబాయోటిక్ రిలేషన్షిప్ విత్ అదర్ ఆర్గానిజమ్స్ అన్నాడు. సో ఒకదానికి ఇంకొకటి ఆర్గానిజం ఏ విధంగా సింబాయోటిక్ రిలేషన్ అన్నప్పుడు ఇక్కడ చూడండి నిదారియన్స్ ఫంగి అండ్ ఫ్రోటోజోవా అని అన్నాడు. విచ్ ఆర్ ద ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ కనుక్కోమన్నాడు. మరి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వశ్చన్ అర్థం కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ స్పీసియస్ దట్ కెన్ ఎస్టాబ్లిష్ ద సింబాయోటిక్ రిలేషన్స్ విత్ ద అదర్ ఆర్గానిజం. ఇంకో ఆర్గానిజం తోటి సింబాయోటిక్ రిలేషన్స్ ఏవి పెట్టుకొని చేస్తాయని అంటున్నాడు. నాకు కూడా కొంచెం ఐడియా రావట్లేదు. మనకు ఆన్సర్ అయితే 1, 2, 3 రైట్ అని ఇచ్చాడు. సో మనకి ఫంగి అయితే మనం చూస్తున్నాం, ప్రోటోజోవా చూసాము, ఇది ఒక సినెడ్రియర్ అనేది ఒకటి మనం చూడలేదు, ఇది ఒక్కటి మనం చూద్దాం ఒకసారి. ఓకే చూడండి, కోరల్స్ అండ్ సీ అనెమియాస్ బిలాంగ్ టు ద ఫిలమ్స్. ఓకే, ఫిలమ్స్ సినెడ్రియా. సో రైట్ ఆన్సర్. తర్వాత lichen are the plant like organism that consisting of the symbiotic association. సో రైట్. నెక్స్ట్ protozoans are the mostly predators. సో ఇది రైట్. ఇప్పుడు క్లారిటీ వచ్చింది అందరికీ. ఒక్కసారి మంచిగా చదవండి, నేను పీవైకి ఎక్స్ప్లెనేషన్ చేసి పెడతాను. ఓకే, ఎకలాజికల్ పిరమిడ్. నెక్స్ట్ ఎకలాజికల్ పిరమిడ్లో కూడా మనకి ఇది గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్, పాండ్ ఎకోసిస్టమ్, పిరమిడ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగాడండి పీవైక్యూలో. తర్వాత ఇన్వర్టెడ్ కూడా ఉంటుంది. ఇన్వర్టెడ్ మీద మనకి 2022లోనో 21లోనో క్వశ్చన్ అడిగాడు. ఓకేనా. తర్వాత పిరమిడ్ ఆఫ్ బయోమాస్. ఓకే అండి, నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నాకు కొంచెం వేరే సెషన్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ది వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.